నమస్తే అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాలగతి. సో, ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో, మనం దయ్యాలకి, రాక్షసులకి కదా భయపడేది. నవగ్రహాలకి ఎందుకు భయపడాలి? నవగ్రహాలు దేవతలైనప్పుడు ఎందుకు భయపడుతున్నాం? దేవుడికి మనం భయపడం కదా! మరి నవగ్రహాలకి దేవతలు అన్నప్పుడు వాటికి ఎందుకు భయపడుతున్నాం? అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. చిన్నప్పుడు నేను చీకట్లో పోవాలంటే భయపడేవాడిని. అప్పుడు అమ్మ, నాన్న నా చెయ్యి పట్టుకోండి అని చెప్పేసి అరిచేవాడిని. మా ఊరు పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో వీధి దీపాలు కూడా ఉండేవి కాదు నా చిన్నప్పుడు. హ్మ్. సో, 6 గంటలకే అందరం కూడా ఇళ్ళకి చేరుకునేవాళ్ళం. ఏ వర్క్స్ ఉన్నా కూడా ఇంక మళ్ళీ ఉదయాన్నే. ఎప్పుడైనా చీకట్లో పోవాలి అంటే అమ్మనో, నాన్ననో పిలుచుకొని చేపట్టుకొని వాళ్ళు తీసుకుపోతే వెళ్ళేవాళ్ళం. సో, చీకటంటే భయం ఉండేది. సో, అదే ప్రదేశంలో ఉదయం పూట కూడా తిరుగుతూ ఉంటాం. అదే ప్రదేశంలో ఉదయం పూట కూడా తిరుగుతా ఉంటాం. కానీ ఎందుకో ఆ ప్రదేశం చీకటి పడితే భయం. సో, మా అమ్మ అనేది, "పోరా ఏం కాదు పెద్దోడివే కదా! పో ఏం కాదు" అంటే, లేదు లేదు నువ్వు రావాల్సిందే." మీలో కూడా అందరికీ అట్లానే అయ్యుంటది కదా! అది. చిన్నప్పుడు మీకు కూడా అలానే అయ్యుంటది కదా! ఎందుకు? ఎందుకు అంటే చీకటి అనేది అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నప్పుడు భయపడతాం. చిన్న పిల్లవాడిగా అజ్ఞానంలో ఉంటాం కాబట్టి భయపడతాం. అదే పెద్దయ్యాక జ్ఞానం వస్తుంది గదా! జ్ఞానం వస్తే చీకటేంది, వెలుతురు వెళ్తూ ఉంటాం. ఏం భయముండదు. ఇప్పటికే భయపడేవాళ్ళు కొంతమందున్నారనుకోండి పెద్దయినా గూడా. సో, అజ్ఞానంలో ఉండేటప్పుడు, చీకట్లో ఉండేటప్పుడు భయపడతాం. వెలుతురులోకి వచ్చినప్పుడు, జ్ఞానంలోకి వచ్చినప్పుడు భయపడం. అంతే గదా! సింపుల్. సో, దయ్యానికి భయపడతారు అందరూ గూడా. అది కనిపించదు గాబట్టి. దెయ్యం అనేది కనిపించదు గాబట్టి, దాన్ని ఏదో ఊహల్లో మనం ఊహించుకుంటూ సో, అలా ఉంటది దెయ్యం, ఇలా ఉంటది. అది ఆహ్, కొరువి దెయ్యం, రక్తపిశాచులు ఇయన్నీ ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. ఎయ్య అయ్యెవ్వరు ఇంతవరకు చూడలేదు. ఎప్పుడు చూడలేదు. కానీ సూర్యుడు రోజు ఉదయిస్తాడు. రోజు అస్తమిస్తాడు. కనిపిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యుడు. సో, ఆయన నవగ్రహాలకే రాజు. మన జీవితంలో అతి పెద్ద భయాలుగా ఎందుకు మారినాయి ఈ నవగ్రహాలంటే? ఎప్పుడైనా జాతకం చూసి శని బాగలేదు అని మాట వింటుంటారు. అప్పుడు గుండె ఒక్కసారిగా బరువెక్కుతూ ఉంటుంది. అది మీ తప్పు కాదు. మనకలా నేర్పిచ్చారు. కానీ ఈ వీడియో చివరిదాకా చూసిన తర్వాత మీరు నవగ్రహాలకు భయపడరు. శనికి భయపడరు, రాహుని తిట్టరు, కేతువుని శపించరు. వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత పూజిస్తారు గూడా. ఎందుకంటే భయం అజ్ఞానం నుంచి వస్తుంది. జ్ఞానం వచ్చాక భయం భక్తిగా మారిపోతుంది. ఒక చిన్న ప్రశ్నతో మొదలెడదాం. మీరు దయ్యానికి భయపడతారా? అవును అంటారు చాలామంది. ఎందుకు? కనిపించదు గాబట్టి. ఏం చేస్తుందో తెలీదు. అందుకే భయం. ఏందంటే, ఆ దెయ్యం మీద పడతదా? రక్కతదా? కొరకుతదా? ఓకే. గొంతు పిసికేస్తదా? జుట్టు పట్టుకొని లాగుతదా? ఇయన్నీ ఏం తెలీవనమాట. మన ఊహల్లో ఉంటది. దెయ్యం ఇలా చేస్తది, అలా చేస్తది అని. ఎందుకంటే అది కనిపించదు కాబట్టి మనం ఏదేదో ఊహించుకుంటా ఉంటాం. అందుకే దెయ్యం అంటే భయం. మరి సూర్యుడు కనిపిస్తున్నాడు గదా! చంద్రుడు ప్రతిరోజు మనకు కనిపిస్తున్నాడు. మన కళ్ళ ముందరే తిరుగుతున్నాడు. సో, నవగ్రహాలు గూడా కనిపిస్తాయి. అయితే కనిపిస్తున్న వాటిలిని జూసి ఎందుకు భయపడాలి? ఇక్కడే రహస్యం ఉంది. మనము దయ్యాలకు భయపడం. మనకు తెలియని శక్తికి భయపడుతూ ఉంటాం. మనకి ఏ శక్తి అయితే తెలీదో దానికి ఒక దయ్యమనో, లేకపోతే నెగెటివ్ ఎనర్జీ అనో ఏదేదో చెప్పుకొని దాన్ని అర్థం చేసుకోక దానికి భయపడుతూ ఉంటాం. నవగ్రహాలు గూడా అలాగే. వాళ్ళు దేవతలే. కానీ మనకి వాళ్ళ పని తెలీదు.
అందుకే వాళ్ళు భయంకరంగా మారిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే ఎవరినో ఒకరిని నిందించాలి గదా! అప్పుడు మనం ఏమంటాం? శని పట్టాడు ఈడికి. రాహుకాలం నడుస్తా ఉంది. గ్రహాలు బాగాలేవు. అది నిజమేనా? లేదా మనం నిజంగా ఎదుర్కొనే ధైర్యం లేదా? ఆ నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదా మనకి? ఒక పిల్లవాడు స్కూలుకెళ్ళకుండా పరీక్షలు ఫెయిల్ అయ్యి ఎప్పుడు టీచర్‌ని తిడతా ఉంటాడు. ఎందుకంటే ఎగ్జామ్‌ని చదివి రాసే ధైర్యం లేదు అతనికి. అలాగే జీవితం మనకి పాఠం నేర్పుతుంటే మనం గ్రహాలను తిడతా ఉంటాం. గ్రహాలు శిక్షించవు. గ్రహాలు పాఠాలు మాత్రమే చెప్తాయి. మీరు వినకపోతే అదే పాఠం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మీరు ఎక్కువగా భయపడే గ్రహం ఏంది? ఈ సెషన్ అయిపోయే లోపల ఆ భయం ఒక గౌరవంగా మార్చేస్తాం. సరేనా? ఇది నా హామీ. సో, జీవితం అనేది చాలా సాఫీగా వెళ్తూ ఉంటుంది అందరికి. అంటే ఒక భయం అనేది మనకి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు శివుడు గురించి మనకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయన హిమాలయాల్లో ఉంటాడు. ఓకే. పుర్రెలేసుకొని ఉంటాడు. దిగంబరంగా ఉంటాడు. విభూది పూసుకుంటాడు ఒళ్ళంతా. నంది వాహనం ఉంటది. ఓకే. ఆయన శ్మశానంలో కూర్చొనుంటాడు. ఇయన్నీ మనకు అలవాటు చేశారు. నిజంగా కొత్తవాడికి ఇవన్నీ చెప్తే వాడు భయపడి చస్తాడు. శ్మశానంలో కూర్చుంటాడా? పురుగులేసుకుంటాడా? విభూదేసుకుంటాడా? కొత్తవాడికి అసలు శివుడు అనేవాడికే తెలీదు. తెలియని వాడికి మీరు శివుడు గురించి ఆయన క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పారనుకోండి భయపడి చస్తాడు. ఉచ్చబోసుకుంటాడు నిజంగా. కానీ మనకు చిన్నప్పటి నుంచి శివుడి గురించి మనకు అలవాటు చేశారు కాబట్టి మనకు భయం లేదు శివుడంటే. అవునా కాదా? నిజంగా శ్మశానంలో ఆయన ఉంటాడు అని జెప్తే కొత్త వాళ్ళకి ఎవరికైనా భయమేస్తదా లేదా? సో, నవగ్రహాల గురించి ఎవ్వరు చెప్పలేదు గాబట్టి, మనం కొత్తగా తెలుసుకుంటున్నాం గాబట్టి, మనకు భయమేస్తోందిప్పుడు. అదే చిన్నప్పటి నుంచి శివుడిలాగా మనకు అలవాటు చేసుంటే. దుర్గమ్మ సింహం మీద కూర్చోనుంటది. ఓకే. చిన్నప్పటి నుంచి మనకు జెప్పారు. దుర్గాదేవి సింహం మీద కూర్చోనుంటది. ఓకే. మహిషాసురుడిని చంపేసింది. వాడి రక్తం తాగేసింది. ఇదే అసలు దుర్గామాత గురించి ఎవ్వరు ఇంతవరకు ఎటువంటి క్లూ లేని వాడికి దుర్గామాత గురించి చెప్పండి. అసలు సింహం దగ్గర పోవడానికే భయపడతారు. మనకు చిన్నప్పటి నుంచి దుర్గామాత గురించి చెప్పుకుంటూ వచ్చేసారు కాబట్టి మనకు భయం లేదు. హ్యాపీగా ఆమె గుడి దగ్గరికెళ్తాం. ఆమె కాళ్ళకు మొక్కుతాం. ఆమెను పూజిస్తాం. అవగాహన ఉంటే భయం లేదు. ఈ పాయింట్ చెప్పడానికే ఇదంతా చెప్తున్నాను నేను. అవగాహన ఉంటే భయం లేదు. జ్ఞానం ఉంటే భయం లేదు. జ్ఞానం లేకపోతే భయం. ఈ ఎనర్జీ ఇలానే పనిచేస్తుంది. శివుడు అనే ఎనర్జీ ఇలానే పనిచేస్తుంది. సో, కాళి అనే ఎనర్జీ ఈ విధంగానే పనిచేస్తుంది. విష్ణు అనే ఎనర్జీ ఈ విధంగా పనిచేస్తుంది. లక్ష్మి అనే ఎనర్జీ ఇలా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చెప్పారు మనకి. మనకు అవగాహన ఉంది. కానీ నవగ్రహాల గురించి చెప్పలేదు. చెప్పారు మనం చదువుకోలేదు. ఋషులు ఎన్నో గ్రంథాలు రాశారు వీట్లి గురించి. కానీ మనకు అవగాహన లేదంతే. మనం ఈ అవగాహన తీసుకురావాలి కాలగతి ద్వారా. అవి దయ్యాలు గాదు, అవి దేవతలు అని చెప్పాలి అని కాలగతి రీసెర్చ్ ఫౌండేషన్ ఒక కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తా ఉంది. రకరకాల ఫౌండేషన్ కోర్సులని, అడ్వాన్స్‌డ్ కోర్సులని, ప్రొఫెషనల్ కోర్సులని రకరకాలుగా చెప్తూ ఒక అవగాహన తీసుకొస్తూ వాటికి భయపడాల్సిన అవసరం లేదు. అవి మీరు శరణు వేడితే అవి మనకి చాలా రకాల అభయం ఇస్తాయి. అని మేము చెప్పాలని మనం చూస్తా ఉన్నాం. మన దగ్గర నేర్చుకున్నోళ్ళందరూ గూడా కాలగతిలో నేర్చుకున్నోళ్ళు ఇప్పుడు ఎవరు వాటి గురించి పెద్ద భయపడటం. అవగాహన వచ్చేసింది కాబట్టి.
మనం తెలియని శక్తులకే భయపడతాం. నవగ్రహాలు కూడా అలాగే. వాళ్ళు దేవతలే. కానీ మనకి వాళ్ళ పని తెలియదు. అందువల్ల వాళ్ళు భయంగా మారారు. అంతే. సింపుల్. సో, ఈ వీడియో, ఈ సెషన్ చివరికి వచ్చేసరికి మీరు గ్రహాలకు భయపడరు. మీరు వాటికి నమస్కరిస్తారు. ఇంత మనకి మంచి చేస్తున్నాయా అని మీరే చెప్పుకుంటారు. దయ్యం అనేది కథ. ఓకే. దయ్యం అంటే ఒక కథ. గ్రహం అంటే అనుభవం. గ్రహం అంటే ఒక అనుభవం. దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు. గ్రహాలు ప్రతిరోజు చూస్తున్నారు మీరు. ఏమండి, మీకు జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోయారు. డాక్టర్ ఒక పెద్ద ఇంజెక్షన్ తీసుకొచ్చి మీరు ఏడుస్తున్నా కూడా, "అమ్మో! నాకు నొప్పండి బాబు, నొప్పండి" అన్నా కూడా ఇంజెక్షన్ ఏస్తాడు. డాక్టర్ దయ్యమా? లేకపోతే దేవుడా? చెప్పండి. మీకు ఆపరేషన్ చేస్తాడు డాక్టరు. ఓకే. మీ పొట్టలో ఏదో రుగ్మత వచ్చింది. మీ పొట్ట కోసి ఆ రుగ్మతని తీసేస్తాడు. ఆయన దయ్యమా? దేవుడా? నవగ్రహాలు కూడా అంతే. సింపుల్. అంతే. కొద్దిగా పెయిన్ ఇస్తాయి. పెయిన్ ఇచ్చినంత మాత్రాన అవి నెగెటివ్ అయిపోవు. మీ మంచి కోసమే. మీ ఆత్మని ఎలివేట్ చేయడానికి, మిమ్మల్ని మోక్ష ద్వారానికి దగ్గరగా తీసుకుపోవడానికి అవి ప్రయత్నం చేస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోలేము. వాళ్ళు మనల్ని బాధ పెట్టరు. మనలో ఉండే లోపాలని బయటకు తీసుకొచ్చి మీకు చూపిస్తారు. ఎప్పుడైతే మనలో ఉండే లోపాలు బయటకొస్తాయో అక్కడ భయం మొదలవుతది. మీరు గమనించండి. ఒకే టైప్ మనుషులు, ఒకే టైప్ రిలేషన్‌షిప్, ఒకే టైప్ నష్టము, ఒకటే టైపు ధన సమయ వ్యయాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. ఇది శాపం కాదు. కర్మ రిపీట్ అలారం ఇది. మీకు లెసన్స్ చెప్తున్నాయి. నువ్వు ఇంకా నేర్చుకోలేదు బాబు. నేర్చుకోవాలి నువ్వు. నేర్చుకునేదాకా మేము ఇట్టానే సతాయిస్తాం మిమ్మల్ని అని చెప్తున్నాయి. అంతేనా కదా! భయం నుంచి భక్తికి మారే క్షణం. భయం. నాకెందుకిది? నాకిదెందుకు? అని ప్రశ్న. భక్తి అంటే ఇది నాకు ఏం నేర్పించాలని చూస్తా ఉంది. ఈ సిట్యుయేషన్ నాకెందుకు రిపీట్ అవుతోంది అని కాకుండా, నాకేం నేర్పిస్తా ఉంది అని మీరు క్వెషన్‌ని కొద్దిగా మార్చుకుంటే అది భక్తి అయిపోతుంది. గ్రహాలు ఎనర్జీతో పనిచేస్తాయి. మీరు భయపడితే ఎనర్జీని అర్థం చేసుకోకపోతే, ఆ ఎనర్జీని ఎలా ఆపరేట్ చేయాలో అర్థం చేసుకోకపోతే, అవి మీ జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ఒక అవగాహనతో, ఒక అర్థంతో జీవితాన్ని ముందరకు తీసుకెళ్తాయి. మీరు అర్థం చేసుకుంటే. అవి గైడ్‌లాగా పనిచేస్తాయి. సో, మనకు 9 గ్రహాలున్నాయి. నవగ్రహాలు. మనకి 9 ఉన్నాయి. 9 నవగ్రహాలు. సో, ఈ 9 నవగ్రహాలు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. ఆ 9 నవగ్రహాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, ఓకే, వాటిల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక రహస్యమైన సత్యం ఉంది. ఏంది అంటే, దేవుడు మాట్లాడడు. గ్రహాలు కూడా మాట్లాడవు. బాధ మాత్రమే మాట్లాడుతుంది. మీ జీవితంలో ఎక్కడ బాధ ఎక్కువగా ఉందో, గ్రహాలు ఏం చెప్తున్నాయంటే, మీ ఆత్మకి ఆ ఏరియాస్‌లో అటెన్షన్ కావాలి. అందుకనే మీ చార్ట్‌లో 9 గ్రహాలు వాటి స్థానాల్లో కూర్చొనుంటాయి. మీ చార్ట్ మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని చూస్తే 9 గ్రహాలు కొన్ని హౌసెస్‌లో కూర్చొనుంటాయి. ఆ ఏరియాస్‌లో మీ ఆత్మకి అటెన్షన్ కావాలి అవి చెప్తున్నాయి.
మనం మంటను పట్టుకుంటే కాలుతుంది కదా! మరి ఆ మంట శత్రువా? మరి రోజు ఆడవాళ్ళు మనకి వండి పెడుతున్నారు గదా! వాళ్ళు చేసేది మంటతోనే గదా మ్యాజిక్స్. సో, ఎక్కడ కాలుతుంది, ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అనేది అవగాహన రావాలి. ఇక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది శత్రువా? దేవుడా? అనే మధ్యలో ఒక మీమాంస. కన్‌ఫ్యూజన్ అన్నమాట. గ్రహాలు గూడా అంతే. గ్రహాలు మాట్లాడే భాష డిఫరెంట్‌గా ఉంటుంది. గ్రహాలు మాటలతో మనలాగా ఒక జూమ్ సెషన్ పెట్టుకొని మాట్లాడవు మీతో. అవి మీకు సంఘటనలు తీసుకొస్తాయి. మీ జీవితంలో సంఘటనలు తీసుకొస్తాయి. ఆ సంఘటనలే మాట్లాడతాయి. శని ఏం చేస్తాడు? మీ జీవితాన్ని స్తంభింపజేస్తాడు. అటు మూవ్ కాలేరు, ఇటు మూవ్ కాలేరు. సో, నిలిచిపోతుంది జీవితం. అంటే ఏంది? ఒక డెడ్ ఎండ్‌లో మీరు ఇరుక్కోబోయారు అంటే ఏంది? అంటే మీరు తప్పు చేస్తేనే కదా ఇరుక్కుంటారు. తప్పు చేయకపోతే ఆయన ఎందుకు ఇరికిస్తాడండి? రాహు నిన్ను మాయలో ఇరికిస్తాడు. అసలు నువ్వు మాయలోకి వెళ్తే కదా నిన్ను ఇరికిచ్చడానికి. అది మాయ అని తెలుసుకొని ఒక అవగాహనతో ఉండేటప్పుడు, ఆ లోభానికి ఎందుకెళ్తావు? ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. సో, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేదే కదా నిన్ను బంధిస్తుంది. మనము ఒక బండరాయి కట్టుకొని ఓకే. సముద్రంలో దూకేసాం. ఆ బండరాయిని వదిలేస్తే మీరు తేలుతారు. ఆ బండరాయిని పట్టుకుంటే లోపలికెళ్ళిపోతారు. కేతువు కూడా ఇదే చెప్తాడు. వదిలేయి. కేతువు ఉండి మీ చార్ట్‌లో చూసుకోండి. కేతువు ఎక్కడున్నాడో అక్కడ వదిలేయాలి మీరు. పట్టుకోనంటే మునిగిపోతారు. సో, ఈ అవగాహన లేకపోతే మీరు పట్టుకునే ఉంటారు. రాహు ఏరియాలో మీరు లోభానికెళ్తూనే ఉంటారు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. శని ఉండే ఏరియాలో మీరు ఇరుక్కోబోతా ఉంటారు. భయం ఉన్నప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకెందుకు ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వెషన్ ఇదే. నాకెందుకు ఇలా జరుగుతోంది? నాకెందుకు ఇలా జరుగుతుంది కాదు. ఇది నన్ను ఏమి మార్చడానికి ఈ సంఘటన వచ్చింది అని ఒక్కసారి క్వెషన్ మార్చి చూసుకుంటే గ్రహశక్తి మీ మీద అస్సలు పని చేయదు. మీరు భయపడితే ఇప్పుడు అవి స్మూత్‌గా లెసన్ చెప్తాయి. లెసన్ చెప్తే మీరు వినకుండా, అవగాహన చేయకుండా మీరు మీ మత్తులో ఉన్నారనుకోండి. అప్పుడు టీచర్ ఏం చేస్తాడండి? ఒక పెద్ద బెత్తం ఎత్తుకొచ్చి వింటావా వినవా అని చెప్పేసి చిన్నప్పుడు ముడ్డు మీద పటా పటా కొట్టేవాడు. వింటావా వినవా? వింటావా వినవా? సో, గ్రహాలు కూడా అంతే. ఫస్ట్ చెప్తాయి. వినకపోతే కొడతాయి. మీరు అర్థం చేసుకుంటే అటెన్షన్‌తో ఉండి జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అటెన్షన్ లేకుండా నా ఇష్ట ప్రకారం నేను బతికేస్తానంటే కుదరదు. మీరు అర్థం చేసుకుంటే అవే దయాళువులు. అవే గొప్ప మహానుభావులవుతాయి. అర్థం చేసుకోకపోతే శిక్షించే గురువులవుతాయి. ప్రతి గ్రహము భయం నుంచి భక్తికి, భక్తి నుంచి ముక్తికి దారితీస్తాయి. ప్రతి గ్రహము మీకేదో చెప్పాలని చూస్తూనే ఉంటాయి మీ చార్ట్‌లో. హ్మ్. ఈ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి. ఈ లాంగ్వేజ్ పూర్తిగా మీరు నేర్చుకోవాలి. బయట, బయటేం జరుగుతుందో అది కంప్లీట్ నాన్‌సెన్స్. సో, అందరూ భయపెడతా ఉండరు. మొన్న ఒకళ్ళు కన్సల్టేషన్ తీసుకుంటే పిల్లలు పుట్టకపోతే చండీ హోమం చేయమన్నారు. నేనన్నాను, "అసలు చండీ దేనికండి? మీకు తెలుసా అండి? చండీ అనే దేవత దేనికి? చండీ ఏం చేస్తుంది? శత్రువులకి పోరాడడానికి దుర్గామాతకి సహాయం చేసింది చండీ. సైన్యాధ్యక్షురాలుగా ఉండి
సో రాక్షసుల్ని సంహరించింది. చండిని ఎందుకు పిలుస్తాం? శత్రు రుణ రోగాలు ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తాం. ఆమెకి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏందండి? ఏ సంతాన గోపాల వ్రతము, పుత్రకామేష్టి యాగము ఇలాంటివి చెప్తే ఓకే. చండీ హోమం దేనికండి? సో బయట ఉండేవి ఆ లాంగ్వేజ్ ఏందో మనకు తెలియదు. చండీకి ప్రెగ్నెన్సీకి ఏముందో నాకు తెలీదు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే ఒక అవగాహనతో కన్ఫ్యూజన్స్ లేకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ లాంగ్వేజ్ అనేది నేర్పించాలని చూస్తాం. ఇప్పుడు నా లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు నా చుట్టూ ఉన్నారనుకోండి, నాకు హ్యాపీ కదా, నేను చెప్పేది ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారు. ఇది నా స్వార్థం అనుకుందాం. సో లాంగ్వేజ్ తెలియకుండా మీరు చైనా భాషలో మాట్లాడుతూ నేను తెలుగులో మాట్లాడుతున్నాను అనుకోండి, నాకేం అర్థం కాదు. అలానే ఉంది బయట యూట్యూబ్లో ఉండే వీడియోస్ కానీ, బయట ఉండే ఆస్ట్రాలజర్స్ కానీ అదే విధంగా ఉంది. దేనికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం, ఒక స్ట్రక్చర్డ్గా ఒక సిలబస్ లాగా పెట్టుకొని ఓకే మనం ఇది చెప్తాం, మనకు తెలిసింది ఇది చెప్తాం, మనం ఇట్లా చేద్దాం, ఒక ఫౌండేషన్ కోర్స్ పెడదాం, ఒక అడ్వాన్స్డ్ కోర్స్ పెడదాం, ఒక ప్రొఫెషనల్ కోర్స్ పెడదాం. మనం ఈ రహస్య భాషని ఏబిసిడీల దగ్గర నుంచి సెంటెన్స్ ఫార్మేషన్స్ దగ్గర నుంచి చిన్న చిన్నగా ఒకేసారి పిహెచ్డి లెవెల్ సబ్జెక్ట్ చెప్తే ఆ బ్రెయిన్ మటాష్ అయిపోతుంది. అలా కాకుండా చిన్న చిన్నగా ఇంజెక్ట్ చేస్తూ ఒక లెవెల్కి, ఒక పిహెచ్డి లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది మనం చేయాలి. ఆ విధంగా మనం చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూసినా, వేరేది ఎక్కడైనా అసత్యం మాట్లాడే వాళ్ళది ఏదైనా చూసినా మీరు కరాఖండిగా చెప్పగలుగుతారు కన్ఫ్యూజన్ లేకుండా, ఇది తప్పు కదండి అని చెప్పి. ఒక గురువు పరీక్ష పెట్టినప్పుడు విద్యార్థి కంపల్సరీ ఏడుస్తాడండి. ఇది కంపల్సరీ, ఇది జరిగే ప్రక్రియ. ఇది పరీక్ష అంటే ఏ విద్యార్థికి ఇష్టం ఉండదు. మరి పరీక్షకు పెట్టకపోతే నీ విలువ తెలిసేది ఎలాగా? నవగ్రహాలు కూడా అంతే. పరీక్షలు అయితే పెడతాయి. శని మాత్రం చాలా స్ట్రిక్ట్ కరెక్షన్ చేస్తాడు. ఆయన డిసిప్లిన్ ట్రైనింగ్ ఇస్తాడు. రాహు ఏం చెప్తాడు, నీ కోరికలు అంటే నీ ఇంగ్లీష్లో చెప్పాలంటే డిజైర్ మేనేజ్మెంట్. డిజైర్స్, నీ కోరికల్ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తాడు. అది నీ బౌండరీస్ దాటి వెళ్ళకూడదు, ఒక బౌండరీలో ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. కేతు డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తాడు, విముక్తి, వైరాగ్యం. ఈ లెసన్స్ అన్ని చెప్తుంటారు. ఒక్కొక్క ఒక్కొక్క గ్రహం వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తా ఉంటారు. 9 గ్రహాలు ఉంటాయి, 9 సబ్జెక్టులు చెప్తారు. పరీక్ష కూడా పెడతారు. పరీక్ష పెట్టినప్పుడే విద్యార్థి ఏడుస్తాడు. విద్యార్థి అంటే ఎవరు? మనమే కదా. మీరు ఫెయిల్ అయితే మళ్ళీ అదే లెసన్ చెప్తారు. అది ఇంకా బాధాకరంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆస్ట్రాలజర్స్ దగ్గర పరీక్షిస్తారు. మాకు అర్థం కావట్లేదు సార్ సబ్జెక్టు, మాకు ట్యూషన్ చెప్తారా? ట్యూషన్ చెప్పండి మాకు, మాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చెప్తున్నారో. కాలేజీలో ప్రొఫెసర్స్, స్కూల్లో టీచర్స్. సో మాకు కొద్దిగా ట్యూషన్, అడిషనల్ ట్యూషన్, మేము ట్యూషన్ చెప్తాం, అర్థం చేసుకునేదాన్ని. ఇది ఒక రహస్య సూత్రం. గ్రహాలు మనం మనల్ని బాధించేలా చేసేది మనమే. ఎందుకంటే మనం మారకుండా రెసిస్ట్ అవుతాం. మనం మారడానికి రెడీ అయితే ఆ ఆ- ఆ ఆ దశ అంతా కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు రెసిస్ట్ చేస్తే, అడ్డుకుంటే ఆ దశ చాలా కఠినంగా ఉంటుంది. ఇదే ఇదే కారణం. ఒకటే దశ జరుగుతూ ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురికి ఒకటే దశ జరుగుతూ ఉంటుంది. ఒకరికి ఆ దశ శాపంగా మారుతుంది, ఒకరికి అది వరంగా మారుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు రాహుదశలో అన్ని పొంగొట్టుకున్నానని. ఇంకొంతమంది ఏం చెప్తారు, రాహుదశలో ధోనికి కెప్టెన్షిప్ వచ్చింది అని చెప్తారు. మరి రాహు దేవుడా దయ్యం? ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి అక్కడ వరాలు కురిపించాడు. ఇక్కడ అర్థం చేసుకోలేదు కాబట్టి శాపాలు వచ్చాయి. ఒకే గ్రహం వేర్వేరు జీవితాల్లో ఫలితాలు డిఫరెంట్గా ఎందుకు ఇస్తున్నాయి? గ్రహం ఏం చెప్తా ఉంది, మీ లోపల ఉన్న దాన్నే యాంప్లిఫై చేస్తూ ఉంది.
లోపల భయం వింటే భయాన్ని యాంప్లిఫై చేస్తా ఉంది. లోపల జ్ఞానం వింటే బయట గైడెన్స్ ఇస్తా ఉంది. అందుకే జ్యోతిష్యం డెస్టినీ కాదు, ఇది ఒక కాన్షియస్ సైన్స్. ప్రతి గ్రహం భయం నుంచి భక్తికి దారి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడితో మొదలెడతాం. ఒక చిన్న కథ చెప్తాను. రాజా హరిశ్చంద్ర కథ మీరు అందరికీ తెలిసినదే. రాజా హరిశ్చంద్రుడు కథ. సూర్యవంశంలో పుట్టాడు, రాజ్యాన్ని పొంగొట్టుకున్నాడు, భార్యను పొంగొట్టుకున్నాడు, పిల్లవాడిని కూడా చనిపోయాడు, పిల్లవాడు కూడా పోయాడు. శ్మశానంలో కాటి కాపరయ్యాడు. ఇక్కడ ఆ రిచ్నెస్, రాయల్టీ అన్ని పొంగొట్టుకోవడం సూర్యుడిని ప్రతిబింబిస్తుంది. ఆయన కథలో రవి అహంకారాన్ని కాల్చే అగ్ని అనమాట. సూర్యుడు తన రాజ్యాన్ని తీసుకోలేదు, తన భోగభాగ్యాలను తీసుకోలేదు, అతని అహంకారాన్ని తీసుకువెళ్ళాడు. అహంకారం వెళ్ళిపోయినాక హరిశ్చంద్రుడి దగ్గర ఏం మిగిలింది? ధర్మం మిగిలింది. అందుకే చివరికి దేవతలు దిగి వచ్చారు ఆయన కోసం. మీరు గౌరవం పోయినప్పుడు అసలు మీకు మిగిలేది ఏమిటి? అది మాత్రమే సూర్యుడు చూపిస్తాడు. సూర్యదశలో పదవి పోతే మీ విలువ తెలుస్తుంది. పదవి పోయేలా చేస్తాడు. ఎందుకంటే మీరు విలువ తెలుసుకోవాలి. ఇది భయం కాదు, ఇది ధర్మ పరీక్ష. హరిశ్చంద్రుడి కథ సూర్య భగవానుడి గ్రహం గురించి చెప్పే ఒక అద్భుతమైన కథ. సో చంద్రుడి గురించి కూడా చెప్తారు, వినండి. అభిమన్యుడి భార్య ఉత్తర, ఆమె గర్భవతి. భర్త చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయాడు, చక్రవ్యూహంలో ఇరికిచ్చి చంపేశారు. ఆమె ఏడుస్తుంది, గర్భవతిగా ఉందే, విపరీతంగా ఏడుస్తుంది. చంద్రుడు ఆమె మనసును పూర్తిగా ఖాళీ చేశాడు. మనసు పూర్తిగా ఖాళీ అయితే దాంట్లోకి కృష్ణుడు ప్రవేశించాడు. కృష్ణుడు కాదు, దేవుడు ప్రవేశిస్తాడు. చంద్రుడు మనస్సును అస్థిరం చేస్తాడు. కానీ ఆ అస్థిరం చేసిన స్థితిలోనే ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడే, ఎమోషన్స్ అన్ని పూర్తిగా పోయినప్పుడే దేవుడు ఎంటర్ అవుతాడు. మీ ఎమోషనల్ గా బ్రేక్ అయినప్పుడు చంద్రుడు మీకు ఒక అద్భుతమైన లెసన్ చెప్తాడు. నీ ఎమోషన్స్ ఎంప్టీ చెయ్యి, ఈ మాయలోంచి బయటపడు, అప్పుడే నువ్వు దేవుడిని చూడగలుగుతావు. మబ్బులు చాటున దేవుడు కనపడ్డు కదండి. నెక్స్ట్ మనము రౌద్రానికి ప్రత్యేకమైన కుజుడు గురించి తెలుసుకుందాం. కుజుడు అంటే ధైర్యము, సాహసము, మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు, అస్సలు విన్ను తగ్గేదేలే అంట. హనుమంతుడు కూడా ఇలానే ఉన్నాడండి. చిన్నప్పుడు అసలు ఆయన ఎనర్జీకి బౌండరీస్ అనేవి లేడు, అడ్డు ఆపు ఏం లేదు హనుమంతుడు. ఈయన ఏం చేశాడు? సూర్యుడిని మామిడి పండు అనుకని పైకి ఎగిరాడు. చూడండి, ఎనర్జీకి బౌండరీస్ లేవు. అప్పుడు ఈయన తినేస్తాడేమో అని చెప్పి సూర్యుడు పరిగిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో దవడని కొట్టాడు. ఇక్కడ శక్తి నియంత్రణలో ఉండాలి అని కుజుడు పాఠం నేర్పుతాడు. సో కుజుడు ఏం చేస్తాడంటే, నేను విపరీతమైన ఎనర్జీ ఇస్తా, ఆ ఎనర్జీని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావో అని అడుగుతాడు. మీ చార్ట్లో చూసుకోండి, కుజుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ విపరీతమైన శక్తి ఉంటుంది. అక్కడ ఎవరు మాట వినరు. నేను మొనార్క్ని, నేను చెప్పింది అవతల వాళ్ళు వినాలి, కానీ అవతల వాళ్ళు చెప్పేది నేను విన్నా అంట. కానీ ఒక బౌండరీ ఉండాలి దానికి.
హనుమంతుడిలాగా మీరు చిన్నపిల్లవాళ్ళలాగా కుజుడుండే ప్లేస్లో హనుమంతుడు ఏ విధంగా మామిడి పండుని ఎగిరి పట్టుకోవాలని చూశాడో, అక్కడ ఎలా దెబ్బతిన్నాడో, మీ శక్తికి కూడా ఒక బౌండరీ అనేది కుజుడు ఏర్పాటు చేస్తాడు. కుజుడు అయితే విపరీతమైన శక్తిని ఇస్తాడు. మొండితనం, పట్టుదల, పంతాలు అవన్నీ కూడా కుజుడు ఉండే ప్లేస్లో మీరు చూపిస్తారు. సో జీవితంలో ఎలాంటి సంఘటనలు ఏర్పడతాయంటే మీ శక్తికి ఒక బౌండరీ వచ్చే విధంగా సంఘటనలు ఏర్పడతాయి. అప్పుడు నిజంగా అది బాధ అనిపిస్తుంది. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, తెలివితేటలు వీటికి అధిపతి. గందరగోళంగా మాట్లాడొద్దు, అసత్యాలు చెప్పొద్దు, నిజం మాట్లాడు అని నేర్పిస్తాడు. ఫైనల్గా మీరు నిజం మాట్లాడాలి. ఎగ్జాంపుల్ నారదుడిని తీసుకుందాం. నారదుడు ఎప్పుడు కూడా ఆయన మాటలతో, ఆయన కమ్యూనికేషన్తో, తెలివితేటలతో వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాడు. ఎప్పుడు సందేహాలు, క్యూరియాసిటీ ఎక్కువ నారదుడికి. ఎప్పుడు శివుడినో విష్ణువునో పోయి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ సమస్య, గందరగోళం, కన్ఫ్యూజన్ తగులు మారి. కానీ అలాంటి నారదుడు అంటే అలా చేయకపోతే రామాయణం జరిగేది కాదు, మహాభారతం కూడా జరిగేది కాదు. నిజాన్ని వెలుగు తీయడానికి కమ్యూనికేషన్ చాలా అవసరం, తెలివితేటలు కూడా చాలా అవసరం. అది నేర్పిస్తాడు. మీరు అబద్ధాల మీద జీవించేస్తే ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అనుకోండి, ఈ సెషన్ అబద్ధం చెప్పాను. ప్రశ్నల మీద ప్రశ్నలు, ఎందుకంటే నిజాన్ని వెలికి తీయడానికి మీకు ప్రశ్నలు ఎదురవుతాయి. బుధుడు ఆయన దశలో అదే చేస్తాడు. మీరు ఒకటి కమ్యూనికేట్ చేస్తారు, ఒక దాని మీద తెలివితేటలు చూపిస్తారు. దాన్ని రిఫైన్ చేయడానికి మీ చుట్టూ ఉండే మనుషులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మీకు ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు సత్యాన్ని తెలుసుకునేదాకా బుధుడు ఆగడు. ఇది నేర్పించాలని ట్రై చేస్తాడు బుధుడు. నిజాన్ని తెలుసుకో. నిజాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ అబద్ధాన్ని తెలుసుకో. అబద్ధం నుంచి నిజానికి ప్రయాణం బుధుడు. నెక్స్ట్ గురువుని తీసుకుందాం. గురువు ఏం చేస్తాడంటే ఆయన దశలో మీకు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేస్తాడు. నమ్మకం తర్వాత ఆ నమ్మకాన్ని కూల్చేస్తాడు. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. మనిషి ఏం చేస్తాడండి? గురుదశలో ఏం చేస్తాడు? ఎవరో చెప్తారు, నువ్వు శివుడిని పూజించు, దక్షిణామూర్తిని పూజించు, ఓ అని పూజించేస్తాడు. తర్వాత ఎవరో వచ్చి, దక్షిణామూర్తి ఎందుకయ్యా, ఈ లోకాన్ని నడిపించేది విష్ణువు కదయ్యా, విష్ణువుని పూజించాలి. మళ్ళీ దాన్ని విష్ణువుని నమ్మేస్తాడు. ఓ విష్ణువుకి పూజ చేసేస్తాడు. ఆ తర్వాత ఎవరో వచ్చి, అన్ని విఘ్నాలకి అధిపతి వినాయకుడు కదయ్యా, సార్ నువ్వు గణేష మంత్రం చదువయ్యా అంటాడు. శివుడిని విష్ణువుని వదిలేసి మళ్ళీ గణేశుడి దగ్గరికి పోతాడు. క్రిస్టియానిటీలో ఉంటే ముస్లిము, ముస్లింలో ఉంటే హిందూయిజం. ఓకే, లాస్ట్కి ఏం తెలుసుకుంటాడు? ఈ నమ్మకాలన్నీ పగిలిపోతాయి. గురువు నేర్పించే సత్యం ఇదే. ఈ నమ్మకాలన్నీ చెదిరిపోయి లాస్ట్కి ఏం జరుగుతుంది? ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదుగుతాడు. అన్నిటికీ అతీతంగా. మనం అందరం మనుషులమే. కొంతమంది చూస్తూ ఉంటాం, న్యూ ఇయర్ చేసుకోకూడదు, ఉగాది చేసుకోవాలి. కానీ ఇంకొంతమంది ఉగాది చేసుకోకూడదు, న్యూ ఇయర్ చేసుకోవాలి. ఏది నమ్మాలి? గురువు అంటే నమ్మకం కదా. ఏది నమ్మాలి? ఏది చేసుకోకూడదు, ఏది చేసుకోవాలి? సో ఈ విధమైన కన్ఫ్యూజన్ గురువు తీసుకొస్తాడు. మీ నమ్మకాల్ని ప్రశ్నిస్తాడు. ఒక దాని మీద నమ్మకం కలుగుతుంది మీకు, దాని మీద వెళ్ళిపోతా ఉంటారు ముందరికి.
ఆ తర్వాత నిజం తెలుసుకుంటారు. ప్రతి పండగ మీ సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే కదా వస్తది. అది ఇంగ్లీష్ పండగ అయితేంది, తెలుగు పండగ అయితేంది. నాకైతే 365 రోజులు ఏదో ఒక పండగ ఉంటే బాగుండు అనిపిస్తది. ప్రతిరోజు సంతోషంగా ఉండొచ్చు కదా! ఆ పండగ చేసుకోకూడదు, ఈ పండగ చేసుకోకూడదు. మా మదర్ క్రిస్మస్ రోజు పుట్టారు. మేము క్రిస్మస్ చేసుకుంటాం యాజ్ ఎ హిందూస్. మా అమ్మ పుట్టింది కాబట్టి. ఓకే. సో, కొంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దీపావళి చేసుకుంటారు. పటాసులు పేల్చడం చిన్నప్పుడు మాకు సరదాగా ఉండేది పటాసులు పేల్చడం. సో, మేము పేల్చడం చూసి మా పక్కింట్లో, ఎదురింట్లో వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా వచ్చి టపాసులు మాతో పాటు కాల్చారు. సో, సంతోషాన్ని పంచుకోవడం కదా పండగంటే. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఫెస్టివల్? సంతోషాన్ని పంచుకోవడం కదా! ఏ పండగైతే ఏముంది? నీకిష్టమైతే చేసుకో. ఎందుకు ప్రాపగండా చేస్తావు? అది చేసుకోకూడదు, ఇది చేసుకోకూడదు. ఇది రియల్ పండగ. అది డూప్లికేట్ పండగ. తల్లి ఎవరికైనా తల్లే గదా! మీ తల్లయితే ఏంది? నా తల్లయితే ఏంటి? నా తల్లిని గౌరవంగా చూసుకోవడం అంటే, మీ తల్లిని అవమానించడం కాదు గదా! ఈ సత్యాన్ని గురువు బోధిస్తాడు. మీ నమ్మకాల్ని చెదరగొట్టే విధంగా సత్యం తెలుసుకుంటారు. మీరొకటి నమ్ముతారు గుడ్డిగా. అది ఒక సర్టెన్ టైమ్‌లో కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయి నిజాన్ని తెలుసుకుంటారు. శుక్రుడు. పూర్వకాలంలో మనకి ఋషులు తపస్సు చేసుకునేవారు. తపస్సు చేసుకుంటే ఊర్వశి, మేనక, అప్సరసలు వచ్చి డాన్స్ ఆడేవారు. శుక్రుడంటే ఏంది? సుఖము, సంతోషము, ఆనందము, ఆస్వాదించడము, రిలేషన్‌షిప్స్, సెక్సువల్ థింగ్స్ ఇవన్నీ గూడా శుక్రుడి అధీనంలో ఉంటాయి. ఓకే. సుఖాన్నిచ్చే, సంతోషాన్నిచ్చే. ఋషులు తపస్సు చేస్తునేటప్పుడు ఊర్వశి, మేనక, అప్సరసలు డాన్స్ ఆడేవాళ్ళు. వాళ్ళు ఆ డిస్ట్రాక్షన్‌కి లొంగిపోయారనుకోండి, ఆ తపస్సు భగ్నం అయిపోతది. ఆ డిస్ట్రాక్షన్‌కి లొంగకుండా ఎవరైతే నిజమైన తపస్సు చేస్తారో, డూప్లికేట్ తపస్సు కాకుండా నిజమైన తపస్సు ఎవరు చేస్తారో, వాళ్ళు దేవుడి చెంతకు చేరుతారు. మనలో గూడా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం గూడా జీవితం అనేది ఒక తపస్సు. ఓకే. దాంట్లో శుక్రుడు ఈ డిస్ట్రాక్షన్స్ ఇస్తానే ఉంటాడు. సో, మీరు నిజంగా దేవుడి వైపు చూస్తున్నారా లేదా అని టెస్ట్ చేస్తాడు శుక్రుడు. హ్యాపీగా అందరూ పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తా ఉంటారు. ఉన్నట్టుండి ఒక అమ్మాయొచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పిందనుకోండి. ఎంతమంది పడిపోతారండి? ఎంతమంది నిగ్రహంగా ఉంటారు? ఏం పర్లేదండి. ఐ యామ్ ఆల్రెడీ మ్యారీడ్ మేడమ్. అయినా పర్లేదండి అన్నారనుకోండి. ఎంతమంది పడిపోతారండి? అందరు చేతులెత్తేస్తారు. ఇదే డిస్ట్రాక్షన్స్. మీ తపస్సు ఎంత గొప్పది అని టెస్ట్ చేయడానికి వస్తారండి. ఓకే. ఒక ఫ్రెండొస్తాడు. మందు తాగుదాం రా, హ్యాపీగా సుఖంగా ఉందాం అంటాడు. ఒకళ్ళొచ్చి మనం హ్యాపీగా హాలిడే ట్రిప్‌కెళ్దాం రా అంటారు. మనం హ్యాపీగా సినిమాకెళ్దాం రా అంటారు. కానీ 7 గంటలకి నాకు జ్యోతిష్యం మీటింగ్ ఉంది. దీని నుంచి నన్నెవరు డిస్ట్రాక్ట్ చేయలేరు. దీనికి రావాల్సిందే నేను అని జెప్పి కూర్చుంటే శుక్రుడు మాయలోంచి మనం బయటపడినట్టే. ఏముందిలే 7 గంటలకి ఈరోజు కాకపోతే రేపు పెట్టుకుందాంలే అని జెప్పేసి ఒక మీటింగ్‌కి ఎండ్ కార్డ్ యేసేసి, సారీ అండి ఈరోజు నాకు ముఖ్యమైన పనుంది. ఏముండదు ముఖ్యమైన పని. ఏ మందు తాగడం, హాలిడే ట్రిప్‌కెళ్ళడం, ఇంకోటేదో ఉంటది. సినిమాలకెళ్ళడం, రాజా సాబ్ వచ్చింది ఏదో. సో, ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి జ్ఞానం వైపు నడిపించడమే శుక్రుడి యొక్క బాధ్యత. సో, ఆ డిస్ట్రాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. శుక్రుడుండే ప్లేస్‌లో చూడండి,
మీకు డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. సుఖము, సంతోషము, ఆనందము అనుభవించడానికి ఆ ఆ రంభ, ఊర్వశి, మేనక, అప్సరసలు వచ్చి డాన్స్ ఆడుతూనే ఉంటారు. కానీ మీరు దేవుడి వైపు చూడాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శని గురించి తెలుసుకుందాం. నెమ్మదిగా నడిపిస్తాడు మిమ్మల్ని. శక్ శత్రువు కాదాయన. విముక్తికి ద్వారపాలకుడు. సో, మనకి తెలుసు నల దమయంతుల కథ. ఓకే. ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళిద్దరు. ఆయన లాస్ట్‌కి పాపం అడవుల్లోకెళ్ళిపోయి, భార్యకి దూరమైపోయి, గుర్రాలు చూసుకుంటూ బతికాడు. గుర్రాలు మేపుకుంటూ బతికాడు. సత్యం తెలుసుకోవాలి. ఓకే. సో, మనకు అన్నీ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? ఏమీ లేనప్పుడు ఎలా ఉంటాం? ఇప్పుడు మీకు మీరు ఒక కంపెనీకి సీఈఓ, మీకు నెలకో ₹1,00,000 ప్యాకేజ్ ఉంది. సో, డబ్బులున్నాయి. ఓకే. సో, ఇంటికొస్తే ఓకే. మంచి బెడ్డుంది. ఓకే. పడుకుంటే స్పాంజ్‌లాగా, స్ప్రింగ్‌లాగా అసలు నిద్ర పట్టేస్తుంది. ఆ విధమైన హంసతూలిక ఉన్నది మీ ఇంట్లో. ఏసీ ఉంది, కారుంది. ఇయన్నీ ఉన్నప్పుడు దేవుడెందుకండి మీకు? అప్పుడే వస్తాడు శని. బాబు చాలు బాబు చాలా చేస్తున్నావు నువ్వు. దేవుడిని మర్చిపోయే విధంగా ఉన్నావు. ఒక్కసారి నిన్నెత్తుకోబోయి రాజస్థాన్ ఎడారిలో వేస్తా ఒక నెల రోజులు. చూడు. తెలుసుకో. రాజస్థాన్ ఎడారిలో ఏముంటదండి? నీళ్లు గూడా దొరకవు. ఇక్కడైతే మనం ఆకుకూరలు, పళ్ళు, చికెను, మటను ఇయన్నీ తింటుంటాం గదా! రాజస్థాన్‌లో ఏం దొరకవండి. ఆకులు, అలములు, పళ్ళు, పూలు ఏమి దొరకవు. మొత్తం ఎడారి. ఓన్లీ ఒంట్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళు గూడా ఒంటె మాంసం ఒక్కటే తింటా ఉంటారు. సో, పడుకోవడానికి బెడ్ లేకుండా, తినడానికి తిండి లేకుండా, ఒక్క నెల రోజులు, ఇన్ని రోజులు సంవత్సరాలు, సంవత్సరాలు సుఖాల్లో బతికావు గదా! ఒక్క నెల రోజులు నువ్వు ఈ హార్ష్ కండిషన్స్ తెలుసుకో. అప్పుడు జీవితం నీకు అర్థమవుతది అని జెప్పి ఆ ఎడారిలో ఏసేస్తారు. నలదమయంతులకి ఇదే జరిగింది. ధర్మరాజుకి ఇదే జరిగింది. వాళ్ళు శాశ్వతంగా ఉండిపోలే. ధర్మరాజు గూడా 14 ఏళ్ళు వనవాసం చేశాడు. శాశ్వతంగా జీవితం మొత్తం ఉండలేదు. ఒక 14 ఏళ్ళు శని టెస్ట్ చేశాడు. నిజంగా మాయలో ఉంటున్నావు నువ్వు. ఆ తర్వాత ఆ 14 ఏళ్ళు వనవాసం తర్వాత ధర్మరాజుకి బెడ్ ఉంటే బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ లేకపోతే నేల మీద కూడా పడుకున్నాడు. అంటే ఈ, ఈ జీవితం ఏదైతే ఉందో మనకి, ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ నుంచి ఆయనకి ముక్తి వచ్చింది. అవి ఉంటే వాడుకుందాం. లేకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. మనకు ఆల్రెడీ తెలుసు కదా! నేల మీద చాపేసుకొని పడుకుందాం. అటాచ్‌మెంట్ పోయింది. బెడ్ ఉంది. కానీ బెడ్ మీద పడుకోలేడు. పడుకున్నా కూడా నేల మీద పడుకోగలుగుతాడు. ఈ సమస్థితిలోకొస్తాడు. శని ఈ విధమైన ట్రీట్‌మెంట్ ఇస్తాడు. కొద్దిగా కఠినంగానే ఉంటది. ఆ ట్రీట్‌మెంట్ కఠినంగా ఉంటది. బెడ్ మీద పడుకొని బానే ఇదయ్యో! ఒక్కసారి కింద పడుకొని చూడు అంటాడు శని. అది మంచిదే గదండీ! లేకపోతే మనం దేవుడికి దూరం అయిపోతాం గదా! శని వస్తాడు అప్పుడప్పుడు టెస్ట్ చేయడానికి ఈ విధంగా. ఏలినాటి శననో, అర్ధాష్టమ శననో, అష్టమ శననో ఇలా వస్తాడు. శని దశనో వచ్చి అక్కడ ఎత్తుకుపోయి బాగానే ఉంటారు అప్పటిదాకా. గురు మహర్దశ బాగా జరుగుతుంది. సో, మనం అందరం ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాం గదా సార్. ఇప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం. ఓకే. కాలేజీ డేస్ సినిమాలు చూసే ఉంటారు. అందరూ చూసే ఉంటాం. సో, ఎంత హ్యాపీగా ఉంటాం. అది గురు మహర్దశ. ఒక హ్యాపీగా మనం ఆడుతూ, పాడుతూ, చదువుకుంటూ, గెంతులేసుకుంటూ అది గురు మహర్దశ. శని మహర్దశ వచ్చేసరికి రెజ్యూమ్ పట్టుకొని
మీరు ఉద్యోగాల కోసం తిరగతారు చూసారా, అది శని మహర్దశ. ఇంటర్వ్యూకి పోతే వాడు ఇన్సల్ట్ చేస్తాడు మిమ్మల్ని. ఇదేరా మీరు నేర్చుకుంది కాలేజీలో, ఇదేనా మీరు చేసింది, మీకేం రాదు వెళ్ళిపోండి అంటాడు. మనకు అప్పుడు దాకా ఇన్సల్ట్ అంటే ఏందో కూడా తెలియదు. శని మహర్దశ వచ్చేసరికి ఇన్సల్ట్ గురవుతాం. ఆ రెజ్యూమ్ పట్టుకొని చెప్పులు అరిగేలాగా తిరుగుతాం. ఇన్సల్ట్స్, అవమానాలు. డిసిప్లైన్డ్ గా ఉండాలి మనం. టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి. ఇంటర్వ్యూ 9 గంటలకే అంటే 9 గంటలకు వెళ్ళిపోవాలి మీరు. డిసిప్లిన్. అప్పటిదాకా ఏంటంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఉదయం 9 గంటలకు లేసేవాళ్ళు మీరు గురుమార దశలో. శనివార దశ వచ్చేసరికి ఉదయం 6 గంటలకు లేసేస్తారు. టక టక రెడీ అయిపోతారు. ఒక గంట సేపు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అన్ని చదివేసుకుంటారు. 8 గంటలకు బయలుదేరి 9 గంటలకల్లా ఇంటర్వ్యూ దగ్గర ఉంటారు. లైన్లో నిలబడి ఉంటారు. ఎస్ సార్ వచ్చేసాను, నాకు ఉద్యోగం కావాలి. ఇది శనివార దశ. గురువార దశలో ఎంత డిసిప్లైన్డ్ గా ఉండి మనం ఎంత జ్ఞానాన్ని ఆర్జిస్తామో శనివార దశ సులువు అయిపోతుంది. ఎవరైతే హ్యాపీగా కాలేజీకి పంపిస్తే చదువుకోకుండా సినిమాలు, ఓకే, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, మన్మధుడు అంటే మా మా టైంలో ఇవి ఉన్నాయి. మీ టైంలో ఇవి ఉన్నాయి నాకు తెలియదు. ఎవరైతే కాలేజీలో బంకులు కొట్టి సినిమాల శిఖాలు గురుమార దశలో చేశారో సినిమాల దశ టాప్ లేపేస్తాడు. సో ఇది ధర్మరాజుకి జరిగింది, నలుడికి జరిగింది, రాముడికి జరిగింది. ఈ శని ఆ విధంగా ఒక 14 ఏళ్ళు ఇబ్బంది పెడతాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అదే విధంగా మనకి శని దశ అయితే 19 ఏళ్ళు ఉండేది. ఏళ్ళనాటి శని అయితే 7.5 సంవత్సరం, అష్టమ శని 2.5 సంవత్సరం, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరం. ఈ విధంగా. నెక్స్ట్ రాహు అండి. సో రాహు డిజైర్స్, మాయ. ఇది మాయ కాదు, విస్తరణ. మనం నేర్చుకోవాల్సిన కొత్త సబ్జెక్ట్. మీ చాట్లో రాహు ఎక్కడున్నాడో చూడండి. ఆ సబ్జెక్ట్ మీకు తెలియదు, కొత్తగా టచ్ చేస్తున్నారు. సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం పుట్టింది. దాన్ని మాయోపాయంతో దాన్ని ఒక రాక్షసుడు అమృతాన్ని తాగాడు. తాగంగానే మోహిని అవతారంలో ఉండే విష్ణువు శిరస్సుని, మొండాన్ని వేరు చేశాడు, శరీరాన్ని వేడి చేస్తాడు. శిరస్సు అనేది రాహువు, మొండెం అనేది కేతువుగా వచ్చింది. కానీ అమృతం తాగడం వల్ల అమరత్వాన్ని పొందారు. రాహువు అన్ని దొరుకుతాయి. రాహు దశలో అన్ని దొరుకుతాయి. అన్ని దొరికితే ఇప్పుడు మీ ముందర మీకు స్వీట్స్ అంటే ఇష్టం అండి. మీ ముందర నేను ఒక 30 స్వీట్స్ పెట్టాను. మీకు డయాబెటీస్ ఉంది, ఏ స్వీట్ తాకలేరు. రాహుదశలో కూడా ఇదే జరుగుతుంది. అన్నీ ఉంటాయి, తృప్తి ఉండదు. దాన్ని తాకలేరు, దాన్ని టచ్ కూడా చేయలేరు. సో ఈ విధమైన ఇమాజినేషన్స్ తీసుకొస్తా ఉంటారు రాహుదశలో. కళలు కనిపించేలాగా చేస్తూ ఉంటాడు. ఆకలి తీరదు, ఆత్రం అనేది ఎక్కువైపోతుంది, ఆశ దురాశగా మారిపోతా ఉంటుంది. సో దీంట్లో రాహు ఏం చెప్తున్నాడు? సో నీ కోరికలకి తృప్తి అవసరం. సో నువ్వు తృప్తితో బతకడం ఎలాగో నేర్చుకో ఫస్ట్. ఆ తృప్తిలోనే జీవితం ఉంటుంది. నువ్వు ఏదో దేవుడు నీకు ఒక 1 BHK, ఒక 2 BHK ఇల్లు ఇచ్చాడు. నువ్వు 2 BHK ఇంట్లో ఉంటూ నేను రాజమహల్ కట్టాలి, ఓకే, నేను ఒక పెద్ద ఇల్లు కట్టాలి, రాజభోగాలు ఉండాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఈ 2 BHKలో నువ్వు ఆనందపడలేవు. అన్ని భోగాలు ఉన్నా కూడా ఇక్కడ నువ్వు ఉంటూ వేరే దాని గురించి ఆలోచిస్తావు కాబట్టి తృప్తి ఉండదు.
ఆ తృప్తిని నేర్పిస్తాడు రాహు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మాయలోకి తీసుకెళ్ళిపోయి దాన్ని డెస్ట్రాయ్ చేస్తాడు. డెస్ట్రాయ్ చేసేటప్పుడు నీకు నిజంగా అనిపిస్తుంది వాట్ ఈజ్ రియల్ అనేది కనిపిస్తుంది. నువ్వు పోరాడుతూనే ఉంటావు, ఆ కోరిక కోసం పోరాడుతూనే ఉంటావు. లాస్ట్ ఆ కోరికే పోతుంది. కోరిక పోయినప్పుడు సత్యం బయటపడుతుంది. నీకు తెలియదు, తెలియని దానికోసం వెంటబడతా ఉంటావు. ఒక ఆయన అప్పటిదాకా బాగున్నాడు మనిషి, ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఏదో బిజినెస్ చేసుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉన్నాడు. ఎవరో చెప్పారు చంద్రగిరి కోటలో లంక బిందెలు ఉన్నాయి, రాజులు దాచిపెట్టిన లంక బిందెలు ఉన్నాయి అని చెప్పి. ఇంకేముంది, ఆశ వైపు పరుగు. రాహు చేసే పని ఇదే. పెళ్ళం పిల్లలు బిజినెస్ అన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు చంద్రగిరికి. గుణపాలు, కటార్లు, కత్తులు, గడ్డపార్లు ఇవన్నీ తీసుకుపోయి వెళ్ళిపోయాడు. తవ్వుతున్నాడు. ఇక్కడ ఏం దొరకటం లేదులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోబోతుంటే ఒక్క బంగారు నాణ్యం దొరుకుతుంది. రాహు చేసే మాయ ఇది. అరే దొరికింది కదా, ఇంకా బిందులు ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ 2-3 సంవత్సరాలు తవ్వుతాడు, ఏం దొరకవు. ఇంకా వెళ్ళిపోతాను, ఇంక వెళ్ళిపోదాము, ఇంకేం వద్దులే, ఏం దొరకటం లేదు, వెళ్ళిపోదాము అనుకుంటాడు. మళ్ళీ ఒక 2 కాయిన్స్ ఇస్తాడు. మళ్ళీ అక్కడ ఆశ మీద మళ్ళీ మోహం, మళ్ళీ అక్కడ అతుక్కొని ఉంటాడు. సో లాస్ట్కి అన్ని తెంచేసి సత్యం అనేది చూపిస్తాడు రాహు. అప్పుడు కానీ తెలియదు, లాస్ట్ కానీ మనకు తెలియదు. ఏం సార్ టైం అంతా నేనే తినేస్తున్నాను, ఈరోజు ఏదో పూనకం వచ్చినట్టుంది నాకు. సో కేతు నష్టం కాదు, మోక్షాన్ని ఇచ్చే సాధన, మోక్ష సాధన చూపిస్తాడు. సో శబరి కథ చూడండి. శబరి అన్ని వదులుకుంది ఆమె. శబరి అరణ్యంలో రామా రామా అంటూ బతికింది. రాముడిని ఇంతవరకు చూడలేదు, వస్తాడో రాడో తెలియదు. ఆ అరణ్యంలో ఒక ముసలి అవ్వ పాపం. రాముడు ఏడున్నాడు? అయోధ్యలో ఎక్కడో ఉన్నాడు. శబరి ఎక్కడ ఉంది? అరణ్యంలో ఉంది. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడుండే ప్రజెంట్ మ్యాప్లో ఎక్కడ అరణ్యం అంటే తిరుపతి నుంచి ఆ నల్లమల్ల అడవులు అనమాట, అక్కడ ఉంది శబరి. అయోధ్య ఎక్కడ ఉంది? శబరి ఇక్కడ ఉంది. రామారామం తలుచుకుంటూ అరణ్యంలో అందరూ వచ్చి చెప్పేవాళ్ళు, ఎక్కడ వస్తాడని, అయోధ్యలో ఉండేవాడు ఇక్కడ ఎందుకు వస్తాడమ్మా. కానీ అన్ని వదులుకొని ఆమె భక్తితో పూజిస్తూ ఉంది. ఒకరోజు వచ్చాడు శబరిని చూడడానికి. వచ్చాడు రాముడు. రాజ్యాల్ని వదిలి, తన ఫ్యామిలీని వదిలి ఆమె వద్దకు వచ్చాడు. కేతువు తీసేస్తాడు, బరువును తీసేస్తాడు. ఎప్పుడైతే మీరు బరువును వదిలేస్తారో అప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఆ బరువును మోసినంత కాలం మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. మీ చాట్లో మీరు చూసుకోండి, కేతు ఎక్కడ ఉంటాడో అక్కడ బరువు ఉంటుంది. మీరు ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటారు, మైండ్ ఉండదు. మైండ్ పెట్టకుండా రోబోట్కి ఏం చేస్తామంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, గుడ్డలు ఉతుకో అంటే అది రోజు గుడ్డలు ఉతుకుతూ ఉంటుంది, అదే దాని పని. కేతు ఉండే ఏరియాలో కూడా మీరు ఒక రోబోట్ లాగా ఉంటారు, ఆ పనే చేసుకుంటూ ఉంటారు. అంతే. సుఖం ఉండదు, దాంట్లో ఏమీ ఉండదు. మర మనిషిలాగా పనిచేస్తూ ఉంటాం. రోబోట్ అంటే తిరగలేనండి, మర మనిషిలాగా పని చేసుకుంటూ వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది? విరక్తి, వైరాగ్యం. రోజు చేసిన పనే చేయాలి. విరక్తి, వైరాగ్యం. ఎందుకంటే ఆ బరువును మోస్తుంటారు. బరువును తీయాలి కదా, బరువును తీసి పక్కన పెట్టాలి. ఆ విరక్తి, వైరాగ్యం వస్తే కానీ దాన్ని వదలరు. దాన్ని వదిలేస్తే దేవుడు కనిపిస్తాడు. దాన్ని వదలకపోతే ఆ బరువును మోస్తూ ఉంటాడు. అంతే సింపుల్.
ఇలాగా ప్రతి గ్రహం. రవి అంటే ఈగో, మీ అహంకారం నుంచి దర్పానికి మనం వెళ్ళాలి. చంద్రుడు అంటే మన భావోద్వేగాల నుంచి శుద్ధి, ఆత్మశుద్ధి చేసుకోవాలి. కుజుడు అంటే కోపం నుంచి ధైర్యంగా ముందరకు వెళ్ళాలి. కోపం నుంచి ధైర్యం అని. ఒక మనం చూస్తాం, మన ఒక యంగ్ ఏజ్ లో ఉండేటప్పుడు ఎప్పుడు గొడవలే, అందరితో గొడవలు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు అమ్మా నాన్నలకి. ఎందుకు గొడవ పడుతున్నావురా అంటే ఆన్సర్ ఉండదు. ఇక్కడ కుజుడు ఏం నేర్పిస్తున్నాడు? బయట శత్రువులతో కాదు, నీ లోపల ఉండే శత్రువులతో యుద్ధం చెయ్యి, అది నేర్చుకోవాలి. లేకపోతే మనం ఎప్పుడు బయట వాళ్ళు రాంగ్ చేస్తున్నారే అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కుజుడు అదే విధంగా చెప్తా ఉంటాడు. బుధుడు అంటే గందరగోళం నుంచి స్పష్టత వైపు వెళ్ళాలి. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటే గానీ ఆ క్యూరియాసిటీ ఆగదు. బుధుడు గందరగోళం నుంచి స్పష్టత, సత్యం తెలుసుకుంటే గానీ ఆ క్యూరియాసిటీ తగ్గదు. అప్పటిదాకా క్యూరియాసిటీ పెంచేస్తూ ఉంటాడు. గురుడు నమ్మకం నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలి. మీ పాత నమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేస్తూ, కూల్చేస్తూ మిమ్మల్ని జ్ఞానం వైపు తీసుకెళ్తాడు. శుక్రుడు సుఖాలు, ఆనందాల నుంచి ఆసక్తి వైపు వెళ్ళాలి. విస్తరణ కావాలి. ప్రేమ, సుఖము, సంతోషం బయట ఉండే వస్తువుల మీద, బయట ఉండే మనుషుల మీద కాదు, లోపల ఉండే దేవుడి మీదకి దాన్ని రీడైరెక్ట్ చేయి. ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించినాం అంటే మన సుఖ సంతోషాలు ఒక అమ్మాయిలో ఎదుర్కొంటాను. అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు బాధపడతామా లేదా? సో ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకుంటావో, నీలో నీ ఒంటరితనంలో సుఖం అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో, శుక్రుడు బాగా పనిచేస్తాడు. మంచిగా మ్యూజిక్ విను, మంచిగా దేవుడి కథలు విను, మంచి విషయాలు తెలుసుకో, మంచి విషయాలు చూడు, మంచి విషయాలు మాట్లాడు, నీట్గా తయారవు. అప్పుడు శుక్రుడు సూపర్గా పనిచేస్తుంది ఎనర్జీ. ఎప్పుడైతే నువ్వు ఏ బాయ్ ఫ్రెండ్లోనో గర్ల్ ఫ్రెండ్లోనో ఎత్తుక్కుంటున్నావు నీ సుఖాన్ని, ఎప్పుడైతే నువ్వు సినిమాల్లో ఎత్తుక్కుంటున్నావు, ఓకే, పుష్ప, రాజాసాబ్ వాటిల్లో ఎత్తుక్కుంటున్నావు, ఇంకా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా కొంతమంది క్రికెట్ మ్యాచ్లు ఎత్తుక్కుంటారు. ఇండియా ఓడిపోయిందంటే బాధపడిపోతారు. వీళ్ళు ఆ రోజు అన్నం కూడా తినరండి. వాళ్ళు గెలిస్తే సూపర్ సెలబ్రేషన్స్ అండి. అంటే నీ సుఖాన్ని ఎక్కడ ఎత్తుకుంటున్నావు? ఎదుటి వాళ్ళ విజయంలో ఎత్తుకుంటున్నావు, ఎదుటి వాళ్ళ హీరోయిజంలో ఎత్తుకుంటున్నావు, ఎదుటి వాళ్ళ అందంలో ఎత్తుకుంటున్నావు. మరి ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు కదా. నీలో నువ్వు ఎత్తుక్కోవాలి కదా. ఎత్తుక్కున్నప్పుడు హ్యాపీగా ఉంటావు. శని భయం నుంచి విముక్తికి, ఓకే, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండవు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటే రకంగా ఆస్వాదించు అని నేర్పిస్తాడు. అది నేర్చుకుంటే హ్యాపీ. రాహు వచ్చేసి భ్రమ నుంచి విస్తరణ వైపు. సో ఇల్యూషన్స్ ఏర్పాటు చేస్తాను, ఆ ఇల్యూషన్స్ కి లోబడకుండా నువ్వు జ్ఞానాన్ని పొందు. నీ కోరికలు నిన్ను బంధిస్తే నువ్వు విముక్తి పొందలేవు. ఆ కోరికలు బంధించకుండా నువ్వు ఒక సాక్షిగా నిలబడు అని నేర్పిస్తాడు. కేతువు కష్టం నుంచి మోక్షం వైపు తీసుకెళ్తాడు. ఖాళీ చేసుకో. చాలా బ్యాగేజ్ ఎత్తుకుని వస్తున్నావు నువ్వు, చాలా సూట్ కేసులు ఎత్తుకొస్తున్నావు, అవన్నీ అవసరం లేదు. ఏమయ్యా, దేవుడి దగ్గర పోవడానికి మీరు సూట్ కేసులో బట్టలు గిట్టలు అన్ని రావాల్సిన అవసరం లేదు. భక్తి ఉంటే చాలు. ఏం చొక్కా వేసుకున్నావు, ఏ కలర్ పంచ కట్టుకున్నావు, నాకు పౌడర్ పూసుకున్నావా, ఇవన్నీ అవసరం లేదు దేవుడికి. కేతు ఉండే దగ్గర కూడా అంతే. గ్రహాలు మీ విధిని రాయవు, మీరు మారే వరకు చదివిపిస్తాయి. నవగ్రహాలకు భయపడితే బందీ అవుతారు, అర్థం చేసుకున్నవాడు భక్తుడు అవుతాడు. వాటిని దాటిపోయిన వాడు స్వతంత్రుడు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. సో నాకు తెలిసింది ఇది.
నాకు తెలిసింది చెప్పాను. సో ఇది విన్నాక మీకు భయం పోయింది అనుకుంటున్నాను. అది భక్తిగా మారింది అనుకుంటున్నాను. సో చాలా టైం తీసుకున్నానండి. ఇంకెవరైనా ఏదైనా షార్ట్ మెసేజెస్ సార్ చెప్తారండి? సార్ చాలా బాగుంది సార్. ఈ గ్రహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, బాగా భయపడకుండా వాళ్ళు ఏది మనకు నేర్పిస్తున్నారో ఆ, దాన్ని అవగాహన చేసుకోవటం వల్ల ఆ భక్తిగా మారుతుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకెవరైనా యాడ్ చేస్తారండి? ఇంకేదైనా ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే? సార్ చాలా బాగా చెప్తున్నారు సార్. మేము అలా మైమర్చిపోయి వింటున్నాం. కానీ ఏ దశకి భయపడకూడదు, వచ్చినవన్నీ మంచి పాఠాలే చెప్తాయి అన్నది అర్థమవుతుంది సార్. ఇంతవరకు అంటే నాకు కాదు, నేను కొంచెం నేర్చుకున్నాను కాబట్టి అర్థమైంది. కానీ ముందంతా ఈ దశ వస్తే ఏటవుతుందమ్మో, కేతు దశ వస్తుంది, కేతు అంతర్దశ లేకపోతే గోచారంలో కేతు వస్తున్నాడు, ఏంటో ఏంటో అనుకుంటే మీరు ఇప్పుడు ఇవన్నీ చాలా బాగా చెప్తున్నారు సార్. అలా మాకు వింటున్న కొద్దీ క్లాస్ వినాలనే అనిపిస్తుంది, టైం కూడా తెలియలేదు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు సార్. మా జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. చెప్పండి హైదరాబాద్ ప్రసాద్ గారు. సార్ మీ క్లాస్ రోజు రోజుకి ఇంప్రూవ్ అయిపోతుంది సార్. మేము చాలా దగ్గర అయిపోతున్నాం మీకు. అంటే దిస్ ఈజ్ వాట్ వి ఎక్స్పెక్ట్. ఏదో కావాలని కోరుకునేది మేము ఆస్ట్రాలజీ అని చేరాం, కానీ జీవితం గురించి తెలుసుకుంటున్నాను సార్. దిస్ ద రైట్ టైం విత్ ద రైట్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగుంది, చాలా బాగుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేరారు కదండి, ఫౌండేషన్ కోర్సులో చేరారు కదా? చేరాను సార్, చేరాను. వెరీ గుడ్. ఇంకా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీరు పూర్తిగా అవగాహన వస్తుంది. సో మీకు ఈ ఇయర్ అయిపోయే లోపల మీరు దాంట్లో జీవితాన్ని ఏ విధంగా మీ చేతిలోకి వస్తుంది అనేది మీరు చూస్తారు. చెప్పండి అమ్మా సుష్మా గారు. నమస్తే సార్. ఇదే మొదటిసారి నేను అటెండ్ అవ్వడము. అండ్ నేను మామూలుగా నవగ్రహాలకి దండం పెట్టుకోవడము, ఏదైనా ఒక మీనింగ్కి ఉంటారు వాళ్ళు దేవతలు అనుకునేదాన్ని, కానీ ఒక దశకి ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి అనేది ఈ యాంగిల్ నాకు ఇప్పుడు తెలియదు అసలుకి. చాలా థ్యాంక్ యూ సార్. ఇది ఒకటి విని దాన్ని ఎట్లా ఆచరణలో పెట్టాలో విని నాకు తెలీదు, కానీ ఇది ఒకటి కొత్తది నాకు చాలా హెల్ప్ అవుతూ ఉన్నది. అంటే ఒకటి ఏమైనా జరిగింది, అసలు ఒక గ్రహ దశ ఏంటి, ఎందుకు అది ఉన్నది, దాన్ని మనం ఎలా గౌరవించుకొని అది ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఒక గురువు మనకి నేర్పిస్తున్నారు. అది చాలా కన్సోలింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. కన్సోలింగ్ గా ఉంది, మంచి మంచి పదం వాడారు. వెరీ గుడ్. సార్ ఫౌండేషన్ కోర్స్ ఏంటి సార్? అది నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను వినలేదు. అంటే అది ఆన్లైన్ లో దొరుకుతుందా? లేదమ్మా, రేపు 17వ తారీఖు నుంచి నేనే లైవ్ గా ఇట్లానే జూమ్ మీటింగ్స్ లో చెప్తాను నేను. ఓకే ఓకే. నేను మీరు ఒక్కసారి వాట్సాప్ లో హాయ్, నా నెంబర్ ఉందమ్మా మీద? ఉండాలి సార్. నాకు అది ఈ లింక్ లో ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. మీరు చూస్తుంటే కనిపిస్తా ఉంది కదా, చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉండండి, నేను టైప్ చేస్తాను నా నెంబరు. ఒక్కసారి హాయ్ అని పెట్టండి, నేను డీటెయిల్స్ పెడతాను. ఇది నా నెంబరు, ఇప్పుడే చాట్లో పెట్టాను. ఒకసారి హాయ్ అని పెట్టండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీరు కాలగతి గ్రూప్స్లో దేంట్లో లేరమ్మా? సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. సార్ మనం చేసిన పొరపాట్లు, మన అసమర్థతలు, మన బద్ధకము, మన నెగ్లిజెన్స్, వీటి వల్ల ఏవైతే ఉత్పన్నమైన సంఘటనలు ఉన్నాయో వాటి వల్ల మనకి శిక్షించే వాళ్ళు వచ్చి మనల్ని శిక్షించినప్పుడు, అరే మనము ఈ గ్రహం వల్ల ఇలా జరిగింది, నాకు ఆ పాప గ్రహం నడుస్తుంది. గ్రహాలు పాపం కాదు సార్, మనం చేసిన పాపాలకి వాళ్ళు ఫలితం ఇస్తున్నారు కాబట్టి అవి
వాటి పేరు అలాగా పెట్టి మనం వాటిని అలాగ నిందించుకొని మనల్ని మనం సమర్థించుకుంటున్నాం అని మీరు చెప్పారు సార్. అది వండర్ఫుల్ సార్. అసలు థ్యాంక్ యూ. మీరు జాయిన్ అయ్యారు కదా, ఇంకా మీకు ఉంటుంది ఇది. నేను ఎట్లా తీసుకెళ్తా చాలా హార్ష్గా చెప్తాను నేను. మీరు ఆల్రెడీ ఫౌండేషన్ కోర్సులో ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్ చేస్తారు. మురళి గారు చెప్పండి అయ్యా. నమస్కారం రవి గారు, బాగున్నారా? నమస్తే అండి. నమస్తే, బాగున్నాను సార్. నేను మీతో ఎక్కడి నుంచి ఒకసారి సార్? ముందు నేను అట్లాంటా హరి గారితో పాటు ఉంటాను, ఓ శ్రీదేవిపేటం. ఎస్ ఎస్ ఎస్, అవునండి, గుర్తొచ్చింది సార్. ఎస్. సో హరి గారితో మీరు ఒకసారి నాకు పరిచయం చేస్తే, మీరు నా హారోస్కోప్ కూడా చూశారు, లైక్ మీ 7-8 months అయింది మోస్ట్లీ. అవునండి. ఎస్. సో హరి గారు చెప్పి ఫార్వర్డ్ చేశారు. సో నాకు ఇది ఒక ఆపర్చునిటీ లాగా టు స్టార్ట్ సంథింగ్ న్యూ. ఇవన్నీ వింటుంటే, మీరు చెప్తా ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఇవంతా మనకి చదువులు ఎన్ని నేర్పించారు, కానీ ఇవంతా మన చదువుల్లో ఉంటే బాగుందని అనిపిస్తుంది. అంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలని మనకు నేర్పించలేదు లైఫ్లో. ఎస్, అవునండి. నాలెడ్జ్ ఇచ్చేసి ఇది 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 ఎడ్యుకేషన్, జాబ్ చేసుకొని ఇంక నువ్వు చూసుకో అన్నట్టుగా, లైక్ వీఆర్ ఓపెన్ టు దిస్ సొసైటీ, రైట్? వెన్ వీఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ ఏదైనా కూడా ఆ టైం వరకు మనకి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇట్లా నేర్పించుంటే, మేబీ లైక్ హాఫ్ ఆఫ్ ది సొసైటీ విల్ గో ఇన్ ది రైట్ వే. యూనో ఇట్లా డబ్బు పైన ఎక్కువ ఆశ పెట్టుకొని ఒకరిని మోసం చేయడము, హాఫ్ ఆఫ్ ది రాంగ్ థింగ్స్ విల్ స్టాప్ అనేది నా ఉద్దేశం. బట్ మేబీ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో. దట్స్ హౌ ఐ ఫీల్. ఇది మనకి ఒక ఆస్ట్రాలజీ లాగా కాకుండా ఒక బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్, హౌ టు లివ్ లైఫ్ అనేది ఉంటే ఒక సబ్జెక్ట్ లాగా, ఈవెన్ ఫర్ కిడ్స్, ఎనీవన్, దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీవన్ ఇన్ ది వరల్డ్, రైట్? ఈవెన్ ఫర్ కిడ్స్ ఆర్ టీనేజర్స్ ఆర్ హూ స్టడింగ్ ఇన్ కాలేజ్, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ టువర్డ్స్. అలా అనిపిస్తుంది, అండ్ దట్స్ హౌ ఐఎమ్ టేకింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారయ్యా మీరు కాలగతి గ్రూప్స్లో ఉన్నారా? గ్రూప్లో ఉన్నాను సార్. అయితే టూ మెనీ గ్రూప్స్, టూ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. ఫాలో అవడం కొంచెం లేట్ అవుతా ఉంది. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అది 17th నుంచి అన్నారు కదా, ఐ విల్ పింగ్ యూ. ప్రాబ్లీ యూ కెన్ గివ్ మీ మోర్ ఇన్ఫర్మేషన్. షూర్ షూర్ షూర్. దెన్ ఐ విల్ స్టార్ట్ పికింగ్ అప్ స్లోగా. షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సత్యహరి కుమార్ గారు చెప్పండి. సత్య హరి కుమార్ గారు సార్ మ్యూట్లో ఉన్నారు సార్. సత్య హరి కుమార్ శర్మ మ్యూట్లో ఉన్నారు సార్. మ్యూట్ తీసేసి మాట్లాడు. నమస్కారం సార్, నేను హరిని అట్లాంటా నుంచి. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఈరోజు ఫస్ట్ సెషన్కి వచ్చారు కదా మీరు? అవును అవును, అంటే మీ వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఎస్ ఎస్ ఎస్. ఏలిన్ నడిషన్లో మంచి టీచర్లా తగిలారు మీరు నాకు. చాలా చీకట్లో నుంచి ఒక టార్చ్ లైట్ లాగా. మీరు చెప్పినవన్నీ కూడా లాస్ట్ పాత వీడియోల నుంచి కూడా రూమ్ నీట్ గా పెట్టుకోవడం కానీ ఇంకోటి కానీ డిసిప్లిన్ అండి. మీరు నేర్పించేది డిసిప్లిన్. మీ మీ బిజీ షెడ్యూల్లో సెషన్కి వచ్చారు, చాలా చాలా సంతోషం అండి. కంటిన్యూ అవడానికి తప్పకుండా ట్రై చేస్తాను సార్. నేను కూడా కోర్సులో జాయిన్ అవడానికి 100% ట్రై చేస్తాను. ఇందాక చెప్పారు కదా టైం మనం ఎలా యూస్ చేసుకోవాలన్నది. థ్యాంక్ యూ అండి. మీరు అమృతం పంచుతున్నారు, నా వంతుని అందరికీ పంచడానికి చూస్తాను. తప్పకుండా మీరు రావాలి. సో మీరు ఇంకా ఎక్కువ సపోర్టింగ్ రోల్లో కాలగతి అనేది ఇంకా ముందరకు తీసుకోపోవాలి. మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా ముందరకు వెళ్తుంది. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ అండి. యూజర్ 1 పేరు తెలియటం లేదయ్యా. యూజర్ 1 చెప్పండి. సార్ నా పేరు రమేష్ అండి. రమేష్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. నేను అమెరికాలోనే ఉంటాను. చెప్పండి. సో నేను ఈ జ్యోతిష్యంలో ఉన్నాను సార్, ఒక 1.5 year 2 years నుంచి ఉన్నా. సో ఇప్పుడు అమెరికాలో ఎట్లా ఉందంటే, మన వాళ్ళు ఎంతో మంది అమెరికాకు వచ్చి 50-60 లక్షలు అప్పులు చేసి ఇక్కడ చదువుకుంటా ఉద్యోగాలు రాక వస్తాయో రావో తెలియక, మరి వాళ్ళకి ఎట్లా
ఇప్పుడు అంటే వాళ్ళకేంటి మార్గం ఏంటి? వాళ్ళు ఏమైనా మెడిటేషన్ చేయాలా? మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది సార్? వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఇప్పుడు 50-60 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులు నెత్తిన ఉన్నాయి అన్నమాట. మరి ఏంటి దారి ఏంటి? ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్. సో వీఆర్ ఆల్ ట్రైన్ టు బికమ్ అన్ ఎంప్లాయీ. ఓకే, సో అవర్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఒకరి కింద పనిచేసే విధంగా ట్రైన్ చేస్తుంది. కానీ అసలు విషయం ఏంది, మనల్ని ఎత్తుకుపోయి ఎటువంటి దిక్కు మొక్కు లేని, ఓకే, జనసంచారం లేని అడవుల్లో వేసినా కూడా బతకగలగాలి. అలా చేయాలి విద్య అనేది, చదువు అనేది ఆ విధంగా ఉండాలి. కానీ మనం వీఆర్ ఆల్ ట్రైన్డ్ టు బికమ్ ఏ స్లేవ్. అంటే అలా అంటే ఉంది ఎడ్యుకేషన్ సారీ టు సిస్టమ్. ఇంటరప్ట్. ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? కానీ లక్షల్లో ఉన్నారండి. ఇప్పుడు అమెరికాలో లక్షల్లో ఉన్నారు అటువంటి వాళ్ళు. ఎస్, అవునండి. సో మన వాళ్ళకి నీతి కథలు, సూక్తులు చెబితే వినే స్టేటస్ ఆఫ్ మైండ్ కూడా లేదు వాళ్ళకి. అవునండి, టైం వచ్చేదాకా వినరు. ఓకే, అది బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడే వింటారు. అగ్ని ఇప్పుడు ఇనుము గట్టిగా ఉంటుంది, ఆ టైంలో మీరు వంచితే వంగదు. అది దానికి సెగ తగలాలి. సెగ తగిలితేనే అది వంగుతుంది. ఎందుకు వంచాలి అసలు? ఎందుకు వంచాలి అంటే అది ఉపయోగపడాలంటే వంచాలి. పడనప్పుడు గట్టిగానే ఉంటుంది. సో ఇవి ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది ఒక పెద్ద మిస్టేక్. ఓకే, అంటే ఇది నిజంగా మనము మన చుట్టూ ఉండే రిసోర్సెస్ని వాడుకుంటూ మనం స్వయం ప్రతిపాదక మీద మనం నిలబడగలగాలి. అలా ఉండాలి చదువు అనేది. కానీ మనం ఇప్పుడు ఆ చదువులు అనేవి అట్లా లేవు. సో మీరు చెప్పింది నిజమే. విన్నాను సార్. యాక్చువల్గా మీరు ఆ సెషన్ కూడా నేను విన్నానండి. కాకపోతే ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరూ ప్రపంచం ఒక రకంగా వెళ్తుందని అందరూ పొలోమని వచ్చేసారు. లక్షల్లో వచ్చేసారు. 2 సంవత్సరాల క్రితం వరకు బాగానే ఉంది. ఇప్పుడు అంత సడన్ గా మారిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు? నడి సముద్రంలో నావలాగా అయిపోయారు. మరి దారి ఏంటి? అంటే అనకూడదు సార్. ఇప్పుడు నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయండి. అంటే నేను అమెరికాకు వచ్చి 6 రోజులు అయిందండి. సో నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్ళకి ఎట్లా కన్సోల్ చేయాలో కూడా అర్థం కాదండి అసలు. సరే, ఏమన్నా మార్గం ఉందా అంటే ఈ మార్గం లేదు. తిరిగి వెళ్ళిపోండి అని చెప్పలేము, ఇక్కడే ఉండండి అని చెప్పలేము. అర్థమైందండి, మీ బాధ అనేది అర్థమైంది. సో చాలా మంది ఇలా చదువుకోవడానికి అక్కడికి వచ్చేసారు. సో ఉద్యోగం కోసం వచ్చారు, ఉద్యోగం అక్కడ దొరకటం లేదు. మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి? అంటే సార్, అంటే ఎంత ఘోరం అయిపోయిందంటే అవన్నీ అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది అసలు. ఎస్పెషల్లీ మన వాళ్ళు ఎక్కువ అండి, తెలుగు వాళ్ళు బాగా వచ్చేసారు. ఇప్పుడు నడి రోడ్డు మీద అంటే చెప్పాలంటే ఇప్పుడు ఇండియాకి వెళ్ళను లేరు, ఇక్కడ బతకను లేరు. సో మీరు యుఎస్ లో ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఇండియాలో కూడా దానికి మించి ఉన్నారు. అంటే సార్ ఇక్కడ అంటే నేను అందుకే ఆ పదం వాడాను సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రుల మీద 60 లక్షలు ఒక నెత్తి మీద ఒక భారం పెట్టి వచ్చారు ఇక్కడికి. ఎస్, మీరు ఓన్లీ స్టూడెంట్స్ గురించి చూస్తున్నారు. కాలగతి గ్రూప్లో గారు మీరు జాయిన్ అయ్యింటే రోజు కూడా ఎన్ని సమస్యలు అంటే, ఒకరికి పెళ్లి కావట్లేదని, ఒకరికి ఉద్యోగం లేదని, ఒకరికి ఇంకో బాధ ఎన్ని బాధలు ఉంటాయి. ఓకే, ఆ బాధలన్నీ మనం ఆర్చలేం, తెలుసలేం. వీఆర్ నాట్ ఏ క్రియేటర్స్. సో మనము ఎంతవరకు మనము సపోర్ట్ చేయగలుగుతాం, దానికి ఒక గైడెన్స్, ఒక సపోర్ట్, ఆ సబ్జెక్ట్ మీద అవగాహనతో ఒకసారి మీరు చూస్తే ఏడుపు వస్తుంది. నేను ఉదయం లేచి వాళ్ళ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి ఎప్పుడైతే నేను వాట్సాప్ గ్రూప్ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేస్తానో అక్కడ ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి, మాకు దారి చూపించండి అని. సో దేవుడి దగ్గరికి పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఒక యాంగిల్లో మాత్రమే చూస్తున్నారు. ఓన్లీ యూఎస్ లో ఉండే పీపుల్ మాత్రం ఆలోచిస్తున్నారు. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి, మా కాలగతి టెలిగ్రామ్ గ్రూప్ లో. వాళ్ళందరికీ ఏం న్యాయం చేయాలో మాకే అర్థం కాదు.
అదే చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే. సో మీరు మీ సమస్యల గురించి కాకుండా బయట వాళ్ళ సమస్యల గురించి అడిగారు. దట్స్ వెరీ గ్రేట్ క్వెషన్ అండి. తప్పకుండా మనం నెక్స్ట్ సెషన్స్‌లో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీటి గురించి చెప్పుకుందాం. హరికుమార్ గారు చెప్పండి. దీని మీద ఏమైనా యాడ్ చేస్తారా హరికుమార్? అవును సార్. ఈ ప్రాబ్లం గురించి నిన్ననే ఒక అమ్మాయి మా పీఠానికి ఇట్లా నేను వర్క్ చేసే ప్లేస్కి వచ్చింది. వచ్చి ఇట్లా నేను వేరే స్టేట్ నుంచి వచ్చానండి, ఇప్పుడు మూవ్ అయ్యాను, నాకు కనీసం పార్ట్ టైం జాబ్ కూడా లేదని తన ఫ్రెండ్ని తీసుకొచ్చింది. తన ఫ్రెండ్ అప్పటి నుంచో నాకు పరిచయం. నేను వెంటనే మీ నక్షత్రం ఏంటమ్మా, మీ రాశి ఏంటమ్మా అని అడగకుండా తెలిసిన వాళ్ళకి ఒకళ్ళిద్దరికి ఫోన్ చేసి పార్ట్ టైం ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడిగాను. ఈలోపు మరి అమ్మవారి అమ్మవారి కృప ఏమో మా టెంపుల్ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అడిగి వచ్చింది. ఈ గ్యాప్లో ఒక 10 నిమిషాల గ్యాప్లో తనకి పార్ట్ టైం దొరికింది. ఖచ్చితంగా నమ్మకంగా మనం అమ్మవారి మీద కనుక దృష్టి పెట్టి చేస్తే ఏ పనైనా కానీ సాధ్యం అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు. పేషెన్స్ నేర్పిస్తాడు కదా శని. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి. మరి మన ఓన్లీ నాట్ ఓన్లీ విద్యా ఉద్యోగం, రిలేషన్షిప్లో సమస్యలు చాలా ఉంటాయి. మనం చేయాల్సింది ఇట్లాంటి ఒక 15 మంది అస్ట్రాలజర్స్ కానీ ఉంటారు. ఓకే, నా భాష తెలిసిన వాళ్ళు, నా లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు, కాలగతి లాంగ్వేజ్, కాలగతి భాష తెలిసిన వాళ్ళు 15 మంది ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను. ఓకే, దానికోసం మేము ఆల్మోస్ట్ 10 బ్యాచ్లు జరిగినాయి. ఓ 10 సంవత్సరాల నుంచి కోర్సులు చెప్తానే ఉన్నాం. సో ఎవరు వాళ్ళ స్వార్థాన్ని వదిలి సో ఇట్లా ఈ విధంగా దేశం కోసం, ఇంక పక్కన ప్రజల కోసం ఆలోచిస్తారా, ఈ విధంగా మేము చేస్తున్న సేవ చేస్తారా అని మేము వెయిట్ చేస్తాం. 15 మంది కావాలి. 15 మంది ఉంటే సో ఆ వాయిస్ పెద్దదిగా వినిపిస్తుంది. ఎక్కువ మందికి సేవ అనేది చేయగలుగుతాం కాలగతి తరఫున. మేము ప్రయత్నం చేస్తున్నాం. సో అల్టిమేట్గా సక్సెస్ అవుతాం. కొద్ది రోజుల తర్వాత అయినా సక్సెస్ అవుతాం, కొద్దిగా లేట్గా అయినా సక్సెస్ అవుతాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఒంటరి పోరాటం జరుగుతూ ఉంది. కొంతమంది హెల్ప్ చేస్తున్నారు ఈ ఒంటరి పోరాటం. సో అది ఒక 15 మెంబర్స్తో కానీ జరిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళని తయారు చేయాలని అనుకుంటున్నాం. సో తయారు చేసి నాట్ ఓన్లీ ఇప్పుడు మనమంతా ఏమనుకుంటాం, ఒక లో లెవెల్లో ఉండే మనిషి తన సమస్యలు మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. నాకు ఈ సమస్య ఉందండి, నాకు ఈ సమస్య ఉందండి. కొద్దిగా మెచ్యూర్డ్ అయిన పర్సన్, నా ఫ్యామిలీకి ఈ సమస్యలు ఉన్నాయండి, నా ఫ్యామిలీ, మా నాన్నకి ఈ సమస్య ఉందండి, మా అమ్మకి ఈ సమస్య ఉందండి, ఫ్యామిలీ లెవెల్ అందచ్చు. ఇంకొద్దిగా మెచ్యూరిటీ పొందిన పర్సన్, నా ఏరియాకి ఇలా ప్రాబ్లం ఉంది, నా కులానికి ఈ ప్రాబ్లం ఉంది, నా మతానికి ఈ ప్రాబ్లం ఉంది అని కొద్దిగా మెచ్యూర్డ్ లెవెల్లో, హై లెవెల్లో ఆలోచిస్తాడు. ఇంకొద్దిగా మెచ్యూరిటీ పొందినవాడు ప్రపంచంలో ఉండే సమస్యలు చూస్తాడు. సో ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఈ విధంగా ఎందుకు సఫర్ అవుతున్నారు, దీన్ని హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనమాట. సో కులాలు, మతాలు, ఫ్యామిలీస్కి, పర్సన్స్కి అతీతంగా ఉండేవాడు. సో ప్రపంచానికి సేవ చేయాలని చూస్తాడు. ప్రపంచంలో జరిగే సమస్యల గురించి ఆలోచిస్తాడు. సో అలాంటి హై లెవెల్ మెచ్యూరిటీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. చాలా మంది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్తో, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్తోనే స్టక్ అయిపోయి 90% పీపుల్ అక్కడే ఉంటున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ రిజాల్వ్ అయితే వాళ్ళు ప్రపంచం మీద దృష్టి సారిస్తారు. ఆ పర్సనల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకునేదానికే జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం వచ్చింది, మీరు నేర్చుకున్నప్పుడు ఈజీగా మీ లైఫ్ని మీరు చూజ్ చేసుకోగలుగుతారు. కొద్ది రోజుల్లోనే మీ ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఇష్యూస్ని రిజాల్వ్ చేయగలుగుతారు. అప్పుడు మిగిలింది ఏంటి? సో ప్రపంచమే కదా. ప్రపంచం మీద దృష్టి సారిస్తారు. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది అప్పుడు బయటకు వస్తారు. చెప్పండి మురళి గారు, చెప్పండి. రవి గారు, ఇందాక మీరు చెప్పారుగా, మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి సేమ్ మైండ్ సెట్ వాళ్ళతో కలిసి పనిచేయాలా అని చూస్తున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ హై లెవెల్ గోల్ ఏంది. ఎందుకంటే ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. సో మీరు చెప్పారు ఇండియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్, సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మనం ఏం చేయలేము. వీఆర్ నాట్ గాడ్ ఆర్ వీ కెనాట్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్. సో ఈ సేమ్ మైండ్ సెట్ పీపుల్, రైట్, వాట్ ఈస్ ది హై లెవెల్ ఇంటెన్షన్, ఏం అచీవ్ చేయాలి? ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ వన్స్ ప్రాబ్లమ్. మీరు చెప్పినట్టుగా సాల్వ్ చేయలేము,
బట్ వాళ్ళకి దారి చూపించడమా, లేదంటే హై లెవెల్లో ఏంది ఆ గోల్ ఏంది? జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. ఇప్పుడు సమస్యలన్నిటికీ ఆధారభూతమైంది ఒక దాని మీద రూట్ కాజ్ అనేది ఒకటే ఉంటుంది. రూట్ కాజ్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారాలు దొరికిపోతాయి. సో ఇప్పుడు మేము మా ఫ్యామిలీలో జ్యోతిషం అనేది తరతరాలుగా వస్తూ ఉంది. మా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి మాకు వచ్చింది, మాకు సంఘం ఈ జ్యోతిషం అనేది. జ్యోతిషం వల్ల చాలా సమస్యలకి వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది తెలుసుకున్నాం. సో వాటి జోలికి మనం ఎలా ఆపరేట్ చేస్తాం, వాటి జోలికి వెళ్లకుండా మనము వాటిని ఎలా మనం ఓవర్కమ్ చెయ్యాలి, ఆ సమస్యలు రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మేము నేర్చుకున్నాము. ఇప్పుడు మాకు ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఈ కాలేజీ గ్రూప్స్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నాం అనమాట. ఆ సమస్యకి వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఇలా ఉంటే జరగదు, ఇలా మార్చుకోకపోతే మీరు ఈ సఫరింగ్ అనేది ఉంటుంది, దీన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాం. ఓకే, ఒక వాయిస్ సరిపడం. ఎందుకంటే డిమాండ్ వర్సెస్ ఏంటంటే సప్లై, దిస్ ఇస్ ద మార్కెటింగ్ రూల్. డిమాండ్ వర్సెస్ సప్లై. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అట్లీస్ట్ ఒక 15 మెంబర్స్ ఉంటే ఆ డిమాండ్కి తగ్గ సప్లై చేయగలుగుతాము అనిపిస్తాం. కాలగతిలోనే ఈ విధంగా ఉంటే ప్రపంచం మొత్తం కాలగతిలో ఎంతమంది ఉంటారండి? మహా అయితే తిప్పి కొడితే ఒక 5,000 మంది ఉంటారు, 50,000 మెంబర్స్ ఉంటారు వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో అన్నిట్లో కలిపి. సో 5,000 మెంబర్స్కే సప్లై, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ. సో ఇక్కడే మనకు 15 మెంబర్స్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తాం. సో ఒక్క లెవెల్ మనము ప్రపంచాన్ని మొత్తం చేయాలంటే ఎంతమంది కావాలి? సో వాయిస్ కావాలి. సో దాన్ని ఆ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు మాకు కావాలి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోగలగాలి. చేసుకొని ఆ తర్వాతే కదా ప్రపంచానికి సేవ చేయగలరు. సో ఆ విధమైన ట్రీట్మెంట్ కావాలి అంటే కాలగతి ఏదైతే ఆస్ట్రాలజీ చెప్తుందో దీనివల్ల నేను రిజాల్వ్ చేసుకున్నాను. ఎవరైతే నా దగ్గర చదువుకున్నారో వాళ్ళు రిజాల్వ్ చేసుకున్నారు, వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్లో కొంతమంది బయటకు రాలేకపోవచ్చు, కానీ బయటకు వచ్చేవాళ్ళు కావాలి, ఒక 15 మెంబర్స్ కావాలి. సో ఆ వాయిస్ పెద్దదవుతుంది, సర్వీస్ పెద్దదవుతుంది. మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాలగది కాకపోతే ఇంకోటి ఉంది. సో మురళి అని చెప్పేసి పెట్టచ్చు, గ్రూప్ పేరు పెద్ద ప్రాబ్లం కాదు నాకు. కాలగతి తీసేసి మురళి కూడా పెడతాను నేను, నాకేం ప్రాబ్లం లేదు. సర్వీస్ అనేది ముఖ్యం నాకు. సో అలా చేసినప్పుడు ఇంకొంతమంది సమస్యలు మనం పరిష్కరించగలుగుతాం. ఇప్పుడు మీరు సార్ అడిగారు, రమేష్ గారు అడిగారు, ఈ విధంగా ఉంటే వాట్ ఈస్ ద సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ గురించి మాట్లాడుకునే దానికి ఒక 15 మంది కావాలి. 15 మందితో మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఒక 5 మంది వచ్చినా ఈ సమస్య మీద మాట్లాడవచ్చు, పరిష్కారం ఏంది అనేది మనవంతు మనం ఆలోచించవచ్చు. సో దానికి కావాలి. సో ఇట్లా ఆస్ట్రాలజీ నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 15 మంది ఉంటే బాగుంటుంది. బాగుంటే వాయిస్ పెద్దదవుతుంది. సో డిస్కషన్ పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది. అంటే సార్ ఇక్కడ ఇంకో కొంచెం ఇస్తాను సార్ ఫీడ్బ్యాక్. సో ఆ అబ్బాయి జాతకం నేను చూశానండి. ఎవరైతే నన్ను కాంటాక్ట్ అయ్యారో ఆ అబ్బాయి జాతకం చూశాను సార్ నేను. సో అబ్బాయికి అమెరికాలో సెటిల్మెంట్ లేదు. ఆ జాతకం ఏం చెప్తుందంటే ఆ అబ్బాయికి అమెరికాలో సెటిల్మెంట్ లేదు. మరి ఈ నిజం ఆ అబ్బాయికి ఎట్లా చెప్పాలి నేను? నువ్వు ఇండియా వెళ్ళిపోమని ఎట్లా చెప్పాలి నేను? సెటిల్మెంట్ లేదు అబ్బాయికి. అబ్బాయి ఎప్పటికైనా ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే. మరి ఆ నిజం నేను ఎట్లా చెప్పాలి? గుండె పగిలిపోయిద్దండి. జాతకం కానీ జ్యోతిష్యం కానీ చెప్పేటప్పుడు మనం ఎమోషనల్ కాకూడదు. మనం ఎమోషనల్ అయితే గైడెన్స్ ఇవ్వలేము. మనం ఎమోషనల్ కాకూడదు. గైడెన్స్ అనేది మనకి తెలిసిన మన దేవుడు అంతా నాలెడ్జ్ ఒకరికి చేయకూడదు. మన నాలెడ్జ్ పరిధిని బట్టి మనం ఒక డెసిషన్ చెప్పాలి. ఆ డెసిషన్ చెప్పడం అనేది వాళ్ళకి దారి చూపించాలి, వాళ్ళకి ఎన్లైట్మెంట్ అనేది ఇవ్వాలి. రిగార్డింగ్ ఆపేస్తున్నాను, మనం అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్తున్నాం. సో రిగార్డింగ్ ఆపుతున్నాను.